సో మనము ప్రతి వారము ప్రార్థన గురించి నేర్చుకుంటూ ఉన్నాం. అర్థమైందా? నేను మీకు ఆల్రెడీ చెప్పాను. జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నా ఈ 4-5 వారాలు. రేపు సంవత్సరము డీటెయిల్గా నేను ప్రార్థన గురించి చెప్పాలని ఆశపడుతున్నా. ఎందుకు ఇప్పుడు నా మనసులో ఇది వచ్చిందంటే, నేను కొత్త సంవత్సరంలో ప్రార్థన యోధులుగా, ప్రార్థన చేసే వాళ్ళుగా ప్రవేశించాలనేది నా కోరిక. ప్రార్థన లేని జీవితము అనుక్షణము అపజయంలో ఉంటుంది పిల్లరా. సో అందుకే ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఈ 4-5 వారాలు జస్ట్ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మీకు అందిస్తున్నా. నెక్స్ట్ ఇయర్ నేను డీటెయిల్గా ప్రేయర్లోకి కృప ప్రార్థన ఈ రెండిట్లో మనము వెళ్దాం. అయితే ఇప్పుడు చెప్తున్న విషయాలు పట్టుకొని చాలా మీ జీవితాన్ని మార్చుకోవాలి పిల్లరా. ఏది వినిపోయే వాళ్ళు మూర్ఖులని బైబిల్ సెలవిస్తుంది. విని దాన్ని పట్టుకొని జీవిస్తే రిజల్ట్ ఖచ్చితంగా ఉంటాయి పిల్లరా. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటాయి, డెఫినెట్ రిజల్ట్ ఉంటాయి. దేవుని వాక్యం ఎప్పటికీ చచ్చిపోదు పిల్లరా. దేవుని వాక్యం బ్రతికించే వాక్యం. దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో దాన్ని చేయడం మొదలు పెడితే కొంత టైము మీతో యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు మీరు ప్రార్థన జీవితం మొదలు పెట్టారనుకోండి, ఇక్కడ నుంచి వినిపోయి సాతాను, ఇంగ్లీష్లో అంటారు కదా, టూత్ అండ్ నెయిల్, వాడు పిచ్చి ప్రయత్నం చేస్తాడు నిన్ను ఆపేదానికి. ప్రార్థనలో చాలా ప్రయత్నం చేస్తాడు, చాలా డిస్టర్బ్ చేస్తాడు. నేను వెళ్ళాను కాబట్టి మీకు అనుభవంతో చెప్తున్నా. కానీ నువ్వు మొండిగా నిలబడినావు అనుకో, ప్రార్థన చేసే విషయంలో మొండిగా ఉన్నావు అనుకో, ఓడిపోకుండా ఉన్నావు అనుకో, వాడు ఓడిపోతాడు. వాడు తోక ఆడించేటప్పుడు, లైక్ పాము చచ్చిపోతాడు, తోక ఆడించిన ఆ టైప్ వాడికి యాక్చువల్గా శక్తి లేదు పిల్లరా. ఇప్పుడు మా ఇంటన్నారా, వాడు ఏమీ చేయలేని వాడు ఈ సృష్టిలో. వాడు ఒకే ఒకదానికి జనకుడు. నిన్న శుక్రవారం నేను చెప్పాను చర్చిలో, వాడు ఏంది సృష్టించలేదు ఈ లోకంలో, ఈ సృష్టిలో. ఒకటే వాడు సృష్టించే ఏంటంటే దేవుడు అబద్ధం. వాడిని నువ్వు వింటానప్పుడే చెప్తాడు, ఇది జరగదు, ఎందుకు ఊరికే లేదులే, కాదులే, రకరకాలుగా నిన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు. సో ప్రార్థన చేయకుండా చేస్తాడు. కానీ ప్రార్థన జీవితం చాలా అవసరం మీకు నాకు. ఓకే, నేను చూసుకున్నాను. 18 చదవనైనా, లూకాసు సువార్త 18. ఓకే, కొన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్ విషయాలు. టైం గురించి ఆలోచించొద్దండి. వారమంతా ఆయన మనకి ఇచ్చాడు, ఈరోజు ఆయనకు మనం ఇస్తున్నాం. సో ఆయన్ని స్తుతించాం. సో మీరు వాక్యం వింటున్నాం, జాగ్రత్తగా వాక్యం విని. శివాజీ నువ్వు కనపడడం లేదు, నాయన చేరలేదా? ఇలాంటి ఈ సైడ్ కన్నా రా, లేదంటే నాడు కూర్చో. చదువు నేను 18. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు. చూసారా, యేసుప్రభు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు మనిషిగా వచ్చి, నేను విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. అంటే విసుగు వస్తుంది కదమ్మా. ఒకటి రిజల్ట్ రాలేదని విసుగు, శరీరం మిమ్మల్ని కోఆపరేట్ చేయదు, శరీరం విసుక్కుంటుంది, మనస్సు విసుక్కుంటుంది. కానీ అందుకే విసుక్కోద్దు అంటున్నాడు దేవుడు. దేవుడు నోటి నుంచి వస్తానే మాట. కూర్చొని వినమంటే మీరు గంటన్నర సేపైనా వింటారు. నిలబడి స్తుతించి ఆరాధించాం, దాదాపు గంట సేపు స్తుతి ఆరాధించాం మనం, గంట పైనే చాలామంది. కానీ మీరు చూసింటారు, మీకు ప్రార్థన 1 గంట సేపు చేసుకోమని చెప్తే గంట పక్కన పెట్టిన అర్ధగంట చేయమని చెప్పినా ఎన్నిసార్లు కళ్ళు తెరుస్తుంది. అంటే రకరకాలుగా ఇబ్బందుల్లో అవి వెళ్తుంటారు. కానీ మీకు తెలుసా, అన్నిటికంటే ఎక్కువ సమయం, ఎక్కువ రుచి వచ్చేది నీకు ప్రార్థనలోనే. ఎందుకంటే ఆయన నీతో మాట్లాడడం మొదలు పెడతాడు కాబట్టి, నువ్వు మాట్లాడతావు. ఇద్దరు కలిసి ప్రార్థన జీవితంలో మీరు లోతుకి వెళ్తే, ముందర చూడండి, ఆయన ప్రార్థన జీవితం కలిగి మీరు లోతుకి వెళ్తే మిమ్మల్ని ఆయన ట్రాన్సిషన్లోకి తీసుకెళ్తాడు పిల్లరా. దేవుడు దర్శనాల్లోకి తీసుకెళ్తాడు, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు ఆయన. అసలు మీ బాడీ ఉంటుంది కానీ మీకు ఒక దైవజనుడు, ఏదో నేను పేరు మర్చిపోతున్నా, జస్ట్ గుర్తొస్తుంది చెప్తున్నా మీకు. ఇట్లా ప్రార్థన చేసుకుందామని చెప్పి కూర్చున్నారండి ప్రార్థనా సభలో. కూర్చున్నప్పుడు స్టార్ట్ చేశాడు ఆయన ప్రార్థన. పాస్టర్ గారు అంతా మిగతా వాళ్ళంతా కూర్చున్నారు. ప్రార్థన సభ మొదలైంది చర్చిలో. ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ప్రార్థన స్టార్ట్ చేశాడు. 3 రోజులు అయిపోయింది, ఆయన ఇంకా కళ్ళు తెరసలే. మిగతా వాళ్ళు మాత్రము
పోతున్నారు వస్తున్నారు. ఎందుకంటే 3 days ఉంటారు వాళ్ళు. పాస్ట్ 3 days అయిపోయింది దాదాపు. 3 days తర్వాత లేచి ప్రార్థనలోనే సారీ నేను ఎక్కువ టైం తీసుకున్నట్లున్నాను, పదండి వాక్యానికి అంటున్నారు. వాళ్ళు అన్నారు, సార్ 3 days అయింది మీరు ప్రార్థన స్టార్ట్ చేసి. ఆయనకు 3 minutes అయినట్లుంది ప్రార్థన స్టార్ట్ చేసి. అటువంటి లైఫ్లోకి తీసుకెళ్తారు ఆయన. ఎంత ప్రార్థనలు గడిపితే అంత మిరాక్యులస్ జీవితం, ఆశీర్వాదాల జీవితంతో పాటు అద్భుతాల జీవితం మొదలవుతుంది. ఇంకో దేవజన్ నాకు ఆయన పెరుగుడు గుర్తురావడంలా. ఒకరోజు ఆయన ఒక వ్యక్తి వెళ్తున్నాడు, అలాంటి చర్చిలో అనుకుంటా, సారీ నాకు సీన్ సరిగ్గా గుర్తురావడంలా. ఆ చర్చిలో ఒక వ్యక్తి వచ్చాడు. చెయ్యి మీరు చూసారు లేదో, చెయ్యి ఇటు వరకు ఉంది ఆయనకి, ఆ వ్యక్తికి 2 చేతులు, ఏళ్ళు మాత్రం ఇట్లా వచ్చేసి ఏళ్ళు చూసారు అట్లా వ్యక్తిని కూడా మీరు. అంటే ఆ శరీరము చెయ్యి ఇంతే ఉంది ఆయనకి, చేతులు పెరగలే 2 చేతులు, ఏళ్ళు మాత్రం ఉన్నాయి ఇంతవరకు అట్లా. ఆ దైవజనుడు ప్రార్థన చేసేకి వచ్చాడు. ప్రార్థన కోసం వచ్చాడు. ప్రార్థన కోసం వచ్చినప్పుడు ఆ చేతుల్ని చూసి పిల్లరా ఆ ఏళ్ళని పట్టుకొని లాగాడు ఆయన. తెలుసు ఏం జరిగిందో? చేతులు బయటకు వచ్చేసాయని, కొత్త చేతులు వచ్చాయి. అర్థమైందా మీకు నేను ఏం చెప్పాను? ఆ వ్యక్తి ఎంత గొప్ప, లైక్ ఆ గొప్ప దైవజనుడు కాదు కానీ మన అందరికీ ఆ సామర్థ్యం ఉంది. దేవుని సన్నిధిలో లేదు పక్షపాతం. నువ్వు మంచోడు, నీకు గొప్ప, నువ్వు ఎంత ఆయనకు అవైలబుల్ చేస్తావు, నువ్వు ఇచ్చుకుంటావు ఆయనకి, అంత ఆయన సామర్థ్యం ప్రవహింపజేస్తావు. సో ఈ దైవజనుడు ఆ చేతులు పట్టుకొని, ఏళ్ళని పట్టుకొని, 2 ఏళ్ళు పట్టుకొని లాగినప్పుడు, యేసు నామములో నీకు చేతులు పుట్టును గాక అని లాగినప్పుడు చేతులు 2 బయటకు వచ్చాయి, కొత్త చేతులు 2 వచ్చాయి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, అంతవరకు చేయగల దేవుడు ఆయన, మీ కొరకు నా కొరకు. ఆయన నామాన్ని ఘనపరుచుకునే దేవుడు ఆయన. అందుకే ఆయన అన్నాడు, అసాధ్యమైనది ఏది లేదు, నమ్ముట నీ వలన అయితే. ఆయన సమస్య ఏం లేదు ఆయన దగ్గర. అర్థమవుతుందా మీకు? సో అంత గొప్ప దేవుడు. సో ఎందుకంటే ప్రార్థనా జీవితము గురించి మీరు నేను నేర్చుకుంటున్నాం. ప్రార్థన జీవితం చాలా అవసరం నా జీవితంలో. చాలాసార్లు ప్రార్థన అన్నప్పుడు వెంటనే వచ్చే ఆలోచన అంటే, ఎందుకు చేయాలి సార్ ప్రార్థన? దేవుడికి అన్నీ తెలుసు కదా, నేనేంది స్పెషల్గా దేవుడిని అడిగేది? ఆయన ఏం నిర్ణయించుకున్నాడో అదే ఇస్తాడు కదా, నాకేలా టైం వేస్ట్ చేసుకోవాలంటే. ఈ ఆలోచనలు ఫస్ట్ మీకు నాకు పుట్టేది ప్రార్థన అంటూనే. కానీ మీకు తెలుసా బైబిల్ ఏమంటుందో? దేవుని యొక్క లా ఏదే, చట్టం ఏంటి? దేవుని చట్టం అంటే, నువ్వు అడగంది దేవుడు నీ జీవితంలో ఏది ఇవ్వడు. అందుకే స్ట్రాంగ్గా ఈ స్టేట్మెంట్ని మీరు తీసుకెళ్ళాలి. మీరు అడగంది ప్రార్థనలో దేవుడు మీకు ఇవ్వడు. సో నిన్న వారం మనం చూసుకున్నాం ఒక రీజన్, ఈరోజు ఇంకో రీజన్ తీసుకుని నూతన నిబంధనలో ప్రార్థనలు ఎలా చేయాలి, ఆ తర్వాత ప్రార్థన చేసేప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలని కొన్ని నేర్చుకుందాం. రేపు వారం మళ్ళా వారం మన దగ్గర ఉన్నాయి. మీరు చూసినట్లయితే పిల్లరా, ఓకే, ఫస్ట్ రీజన్ నిన్న వారం చెప్పే జస్ట్ మీకు రిపీట్ చేసి ముందుకు వెళ్తాను. బైబుల్ క్లియర్గా చెప్పేది ఏంటంటే, ఈ భూమి మీద నీ జీవితంలో ఏదన్నా చేయాలా దేవుడు అంటే, నువ్వు ప్రార్థన చేస్తేనే దేవుడు చేస్తాడు, నువ్వు అడిగితేనే ఆయన చేస్తాడు, నువ్వు రమ్మని ఆయన ఆహ్వానిస్తేనే ఆయన ఇన్వాల్వ్ అవుతాడు నీ పరిస్థితి. ఈవెన్ నువ్వు యేసుప్రభువుని రక్షకుడుగా అంగీకరించినా కూడా. ఎందుకంటే దేవుని నియమం, దేవుని లోపల దేవుడు నిర్ణయించుకున్నాడు, ఈ భూమిని నేను సృష్టించి, ఈ సృష్టిని సృష్టించి, ఈ భూమి మీద మనిషిని నేను సృష్టించి, ఆ మనిషి చేతికి సమస్త అధికారాన్ని ఇస్తాను. ఆ మనిషి ఆ మనిషి కోరుకున్నది ఈ భూమి మీద జరుగుతుంది. ఏది ఆయన కావాలనుకుంటే జరుగుతుంది, ఏది ఆయన వద్దనుకుంటే అది జరగదు.
అని దేవుడు నిర్ణయించుకొని మనిషిని సృష్టించాడు. నిన్న వారం చూసుకున్నాం. మొదటి అధ్యాయం 26వ వాక్యంలో ఏమన్నాడు దేవుడు? చదువుతారు ఎవరైనా? మొదటి ఆదికాండం 1:26. తొందర చదవండి. నేను దేవుడు మన సౌండ్ పెట్టిన అన్ని మైక్స్ స్పీకర్స్ లో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము కదా. దేవుడు నిన్న వారం మనం చూసుకున్నాం. మనము అనే పదానికి అర్థం, ఇప్పుడు నేను మళ్ళీ దాంట్లోకి పోను. మనము మన స్వరూపంలో పోలికలో నరుని సృజించదము. వాళ్ళు ఏం చేస్తారంట? వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. చూసారా అమ్మా, మనిషిని దేవుడు ఎందుకు సృష్టించాడు? నేనంట ప్రార్థన చేయడానికే సృష్టించాడు. మీరు ఎవరన్నా విన్నారో లేదా స్టేట్మెంట్ నాకు తెలియదు, కానీ ఇది నాకు బయలుపరచబడి నాకు అర్థమైంది. అది మనిషిని దేవుడు సృష్టించినది ప్రార్థన చేయడానికి. మీరు అనొచ్చు, సార్ ఆడ ఏలేదానికని ఉందని. ఎప్పుడు వెళ్తాను? ప్రార్థనలోనే ఏలడం నువ్వు ఆ పని చేసేది. సో అందుకనే బైబుల్ దేవుడు మిమ్మల్ని సృష్టించినదే ప్రార్థన చేయడానికి, ఏలేదానికి. దేవుడు అక్కడ అంటున్నాడు, ఈ భూమి మీద మనిషిని పెట్టాను, ఇతను ఏల్తాడు. దేవుడు ఎంతవరకు నిర్ణయాన్ని తీసుకున్నాడంటే నేను కూడా ఇన్వాల్వ్ కాను. అందుకే ఆదాము ఆ కాయ తినేటప్పుడు ఆడే ఉన్నాడు. ఆయన మన దేవుడు అన్నాడు, నీ ఇష్టం, నేను చెప్పాను నీకు. దేవుడు తన వాక్యం ద్వారా తన్నే బంధించుకున్నాడు. పిల్లరా, దేవుడు అంటాడు నేను కూడా ఇంటర్ఫీర్ చేయను, నువ్వు చెప్తే చేస్తా. అటువంటి ఫ్రీడమ్ దేవుడు మనకి ఇచ్చి మనల్ని సృష్టించాడు. ఇక్కడ వెంటనే ఒక ఆలోచన మనకు వస్తుంది. ఏమంటే, సార్ దేవుడు పెద్ద తప్పు చేశాడు సార్. ఏం తప్పు చేశాడు? ఎందుకు సార్ మనిషికి అధికారం ఇచ్చాడు? ఈకోకుండా ఉంటే ఈ లోకం ఇంత, ఈ ప్రపంచం చెడిపోయింది కదా, ఇట్లా ఉండేది కాదు కదా. దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈకోకుండా దేవుని దగ్గరే పెట్టుకొని ఉంటే ఈ సమస్తాన్ని ఆయనే పరిపాలించింటే ఎంత బాగుండేది. దీన్ని మీరే ఆలోచించండి. మీకు నాకు పిల్లలు ఉన్నారు, దేవుడు పిల్లలు ఇచ్చాడు. మీకు నాకు కూడా ఇదే ఆలోచన వస్తుంది. ఏమని? భయంకరమైన లోకము, ఎట్లా పిల్లల్ని స్కూల్కి పంపిల్లా? ఆడ చూస్తే సరైన ఫ్రెండ్స్ ఉంటారో లేదో, చెడ్డ వాళ్ళు ఉన్నారు, పిల్లలు రోడ్లోకి పోతున్నారు, షాపింగ్ పోయి. మనకు ఎప్పుడు ఈ ఆలోచన వస్తూ ఉంటుంది, ఏమవుతుందో, ఎట్లా పిల్లలు ఎట్లా స్నేహితులు ఉంటారో, ఎట్లా పరిచయాలు ఏర్పడతారో. అట్లని చెప్పి మనము ఎప్పుడైనా ఈ నిర్ణయం అనిపిస్తుంది మనకు, ఎక్కడ పంపించకుండా ఇంట్లోనే పెడితే బాగుంటుంది కదా అని. కానీ మీరు ఆలోచించండి, మన పిల్లల్ని బయట పరిస్థితులు బట్టి భయపడి ఇంట్లోనే పెట్టినామనుకోండి, రూమ్లో బంధించి, ఎక్కడికి పోద్దు నాయన అని, ఏమవుతుంది? కొడుకైతే ఉంటాడు కానీ వాడు కొడుకుగా ఏది చేయలేడు నీ జీవితంలో కదమ్మా. ఏది చేతగాని వాడుగా ఒక వస్తువులా ఆడ పడి ఉంటాడు. సో అందుకే దేవుడు మీరు నేను ఏం చేశాం? పిల్లల్ని పంపించాం, స్కూళ్ళకి పంపిస్తున్నాం, కాలేజీలు పంపిస్తున్నాం, ఉద్యోగాలు పంపిస్తున్నాం. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మన పిల్లల్ని మనం సంరక్షిస్తున్నాం. దేవుని మీద ఆధారపడి ఉన్నాం. ఎగ్జాక్ట్లీ దేవుడు అదే చేసింది. దేవుడు మిమ్మల్ని ఈ లోకంలోకి ఎందుకు అధికారం ఇచ్చాడంటే, అలా అధికారం ఈకోకుండా ఉండింటే మనం ఆయనకు బిడ్డలుగా ఉండేవాళ్ళం, కానీ పనికొచ్చే వాళ్ళం ఏది చేయలేము. ఆయన కోరుకున్నది, ఆయనకున్న ప్రణాళిక ఏది నెరవేరబడేది కాదు మన ద్వారా. సో దేవుడికి తెలిసే మనిషిని ఈ లోకంలో సృష్టించి తనకు అధికారం ఇచ్చాడు. ఎంత అధికారం ఇచ్చాడు? నిన్న ఆదివారం చూసుకున్నాం. 8:4 నరుడు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు, నువ్వు వానిని దేవుని కంటే కొంచెమే నెక్స్ట్ పొజిషన్ ఎవరిది సృష్టిలో? మనిషిది ఉండి కొంచెం తక్కువే చేసి ఏం చేశాడు? ఆయన సమస్తమును మనిషి యొక్క కాళ్ళ కింద పెట్టేశాడు. అర్థమైంది పిల్లలు? సమస్తాన్ని మనిషి కాళ్ళ కింద పెట్టేశాడు. ఆయన ఇది చేశాడు. జాగ్రత్తగా వినాలి నేను చెప్పేటప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ పిల్లలు. ఆయన ఇది చేసేకి సిద్ధపడ్డాడు. ఏది? తన కుమారుని పంపి
తను బలి చేసే సిద్ధపడ్డాడు కానీ తన ప్లాన్ని మార్చుకోలేదు. ఏం ప్లాను? మనిషి పరిపాలించాలా ఈ భూమి మీద, ఈ సృష్టిని మనిషి పరిపాలించాలా. అందుకే దేవుడు అంటాడు 116:15 కీర్తనలో, స్వర్గం నాది, భూమి నేను నరులకు ఇచ్చి ఉన్నా, మనిషికి ఇచ్చి ఉన్నా. ఇంకో విచిత్రం చెప్తున్నా. సరే యేసు ప్రభు వచ్చాడు, తిరిగి అధికారం అంతా తీసుకున్నాడు సాతాన్ దగ్గర నుంచి. మీకు తెలుసు కదా, లాస్ట్ వీక్ ఉన్నారు, లేకుంటే వినండి వీడియో, దాంట్లో ఉంటుంది యూట్యూబ్లో. యేసు ప్రభు వచ్చి అధికారాన్ని వాపస్ తీసుకున్నాడు కదా. మనిషి ఏం చేశాడు? సాతానికి అధికారం ఇచ్చేశాడు. నిన్న వారం చూసుకున్నాం. సాతానే అన్నాడు, నాకు అధికారం అంతా నా చేతిలో ఉంది, నీకు ఇస్తాను, నువ్వు నా కాళ్ళకు మొక్కు, నాకు నమస్కారం అంటే నువ్వు నన్ను ఆదాములాగా దేవుడుగా చేసుకో, నన్ను నువ్వు నీ మీద అధికారిగా చేసుకో అన్నాడు యేసుప్రభుని. యేసుప్రభు తిరస్కరించాడు అప్పుడు. అయితే యేసుప్రభు ఏం మాట్లాడాల? నిజమే, ఎందుకంటే సాతాన్ చెప్తాండేది నిజమే. ఆదాము సమస్త అధికారాన్ని, లోకంలో ఉండే భూమి అన్ని చూపించాడు, రాజ్యాలన్నీ చూపించి ఇది నాకు ఇవ్వబడింది అన్నాడు సాతాను. అయితే మీరు చూస్తే సిలువ మరణం ద్వారా యేసు ప్రభు సమస్తాన్ని తీసుకున్నాడు కదా. ఆ తర్వాత మీరు చూస్తే ఆ తర్వాత దేవుడు డిసైడ్ చేయలేదు ఏమని, ఇక్కడైనా బుద్ధి వచ్చింది, ఇంకా మనిషికి నేను ఏమీను నా దగ్గరే పెట్టుకుంటానని. నో మళ్ళీ ఏమన్నాడు యేసు ప్రభు, ఇది సమస్త అధికారాన్ని తిరిగి మీకు ఇస్తున్నాను, మీరు ఈ భూమి మీద వేయాలండి. సో తిరిగి మనము స్క్వేర్ 1కి వచ్చి ఉన్నాం. అంటే దేవుడు ఎప్పుడు తన యొక్క ప్రణాళికను మార్చుకోడు పిల్లరా. ఇప్పుడు మళ్ళా దేవుడు అదే అంటున్నాడు, ఏదన్నా జరగాలి నీ జీవితంలో అంటే నువ్వు ప్రార్థన చెయ్యి, నేను చేస్తా. నువ్వు నన్ను పిలిచవా, నేను నీకు వద్దా, నువ్వు నన్ను నీ యొక్క పరిస్థితుల్లోకి ఆహ్వానించవా, నా వాగ్దానం ద్వారా నువ్వు నన్ను నమ్మవా, నేనేం చేయను, నీ ఇష్టం. ఇవి ఈరోజు కూడా అదే ప్రిన్సిపలే. అందుకే రక్షింపబడిన తర్వాత కూడా ప్రార్థన జీవితము మీకు నాకు లేకుంటే, ఏలే జీవితం లేకుంటే, పరిపాలించే జీవితం లేకుంటే మనం మళ్ళా సమస్యలో పడతాం. స్వర్గానికి మనం యేసు ప్రభు మరణం ద్వారా అర్హత సంపాదించుకున్నాం పిల్లరా, అర్థమైందా? కానీ ఇక్కడ పాలు తేనెలు ప్రవహించే జీవితం నీకు కావాలి అంటే, ఇక్కడ నువ్వు ఆస్తి, ఐశ్వర్యము, ఆరోగ్యము, మహిమ, ఘనత కలిగి దేవుని యొక్క మహిమలో నువ్వు జీవించాలి అంటే నువ్వు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవునితో సంపర్కం, ప్రార్థనలో ఉండాలా, దేవుని సంబంధంలో ఉండాలా. సో ఇది ఫస్ట్ రీజన్ ప్రార్థనకి. సెకండ్ రీజన్ ఈరోజు చెప్పి కొన్ని వేరే విషయాలకు వెళ్దాం. సెకండ్ రీజన్ ఏంటంటే దేవుని హృదయంలో ఉండేది, మీరు నేను దేవునికి పార్ట్నర్స్ ప్లరా. దేవుడు అది కోరుకుంటాడు, మీరు నేను పార్ట్నర్షిప్లో దేవునితో ఉండాలని, ఈ సృష్టిని నడిపేదానికి, తన హృదయ వాంఛల్ని, దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చడానికి మీరు నేను పార్ట్నర్స్ ప్లరా. దేవుడు ఇస్తున్న గొప్ప గౌరవం ఇది. అయితే ఈ పార్ట్నర్షిప్ కూడా ఎక్కడ నెరవేర్చబడుతుందంటే ప్రార్థన ద్వారా. ఎక్కడ? ప్రార్థన ద్వారా ఈ పార్ట్నర్షిప్ నెరవేర్చబడుతుంది. అందుకే మీరు నేను ఓకే. ఈ మాట చెప్పడం మంచిది, తప్పేం లేదనుకోండి. ఏమంటాం మనం జనరల్లీ కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు మరణం తర్వాత మీరు నా జీవితం ఎలా అయిందంటే చాలాసార్లు ఇట్లా నేను దేవుని కొరకు బ్రతుకుతాను బ్రదర్ అని. తప్పేం లేదు. కానీ యాక్చువల్గా నీవు కోవెనెంట్ ప్రకారం మనం దేవుని కొరకు కాదు బ్రతికేది, దేవునితో కలిసి ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. అందుకే మనల్ని బైబిల్ కొత్త నిబంధన సర్వెంట్స్ అని పిలిచదు, సన్స్ అని పిలుస్తుంది. ఏమని పిలుస్తుంది? సేవకులు కాదు, మనము కుమారులము, కుమార్తెలం. మనము సేవకులు ఎవరు? దూతలు, సేవకులు పిల్లరా. మా అర్థం కాలం నీకు నాకు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన మీరు నేను, కొత్త నిబంధన ఉన్న మీరు నేను ఆయనకు కుమారులం, కుమార్తెలం, సేవకులం కాదు. సేవకులు దూతలు, మనం కుమారులం, కుమార్తెలం. ఎందుకో తెలుసా? మీరు నేను తండ్రితో పార్ట్నర్షిప్లో పని చేస్తా ఉన్నాం కాబట్టి, సృష్టిలో మీరు నేను పార్ట్నర్స్గా ఆయన చేసుకున్నాడు కాబట్టి. అందుకే ఎఫెసీ 2:10 ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది. అక్కడ రాయబడింది, వీఆర్ వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. వర్క్మెన్షిప్ అనే పదానికి అర్థం ఏంటంటే మీరు నేను సింపుల్గా, బ్రదర్ వింటానారా, మెలకుగా వినాలి బ్రదర్. వాడు విన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తాడు, మీరు పోరాడాల. అదే
నేను చెప్పాను కదా, ప్రభా నేను వాక్యం వినాలి, నాకు సహాయం చేయి. పరిశుద్ధాత్మ తండ్రి నాలో నువ్వు మాట్లాడుతాను అలా. నేను ఎప్పటికీ మీకు అబ్జెక్ట్ చేయను, మీరు టంగ్స్ కింద మాట్లాడుతా అంటే వింటూ. టంగ్స్ కొనే గొప్ప గుణం ఏంటంటే, టంగ్స్ మాట్లాడుతూ వింటుంటే స్పిరిట్ మాట్లాడుతూ ఉంటుంది. వినేదెవరు? నీ మనస్సు. మనస్సు ఎక్కడ తీసుకెళ్తుంది వాక్యాన్ని? హృదయంలోకి. సో టంగ్స్ మాట్లాడుతూ వినడం అలవాటు చేసుకుంటే మీ లైఫ్ అగ్నిమయంగా ఉంటుంది పిల్లరా. మీలో జీవజల నదులు ప్రవహించాలి అంటే, నేను టంగ్స్ గురించి ఐ డోంట్ నో, రేపు సండేనా మళ్ళీ సండేనో నేను ఎక్స్క్లూజివ్లీ టంగ్స్ గురించి మాట్లాడాలా. టంగ్స్ ఎప్పుడు మాట్లాడతాను, మీరు ఒకవేళ వినేటప్పుడు టంగ్స్ మాట్లాడుతూ వినొచ్చు వాక్యాన్ని, ఇంకా బాగుంటుంది. ఓకే, సో లేకుంటే లైక్ కనీసం వాక్యం చెప్పుకుంటే మెలకుగా ఉండాలా. ఓకే, ఎక్కడున్నాం? మీరు నేను సారీ వర్క్మెన్షిప్ అనే పదానికి ఏంటంటే, మీరు నేను ఒక కంపెనీ లాగా ఈ లోకంలో పనిచేస్తున్నాం పిల్లరా, దేవునితో కలిసి. కంపెనీ లైక్ కియా కంపెనీ, పాయింట్స్ కంపెనీ, ఇంకేమున్నాయి, హ్యావెల్స్ కంపెనీ. ఎట్లయితే లోకంలో కంపెనీలు చూస్తున్నాం కదా, మీరు నేను దేవునితో మనం ఒక కంపెనీలా పనిచేస్తున్నాం పిల్లరా. అది వర్క్మెన్షిప్ అంటే అర్థము. జాగ్రత్త వినాలి మీరు. రెండో రీజన్ మనం నేర్చుకుంటా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని నన్ను సృష్టించడానికి ఒక పర్పస్ ఉంది పిల్లరా. ఉద్దేశం కదా, ఉద్దేశం ఉంది. ఊరికే అట్లా సృష్టించలే. చూడండి, జనరల్లీ మీరు ఒక నిడిల్ కూడా, ఒక సూది కూడా ఈ లోకంలో తయారు చేయబడిందంటే దానికి ఉద్దేశం ఉంది. అలాగే మీ కొరకు నా కొరకు ఉద్దేశం కలిగి దేవుడు మిమ్మల్ని నన్ను సృష్టించాడు. అందుకే మనల్ని ఎలా సృష్టించాడు దేవుడు? తన స్వరూపంలో పోలికలో. జంతువుల్లా సృష్టించలేదు మిమ్మల్ని నన్ను. ఎందుకంటే జంతువులతో ఆయన మాట్లాడలేడు, జంతువులు ఆయనతో మాట్లాడలేవు. మిమ్మల్ని నన్ను తన స్వరూపంలో, తను ఆత్మ, మనం ఆత్మ. దేవుడు ఇంటెలిజెంట్, ఫుల్ ఆఫ్ విజ్డమ్, నాలెడ్జబుల్ దేవుడు. కాబట్టి మనకేం ఇచ్చాడు ఆయన? మనస్సు ఇచ్చాడు పిల్లరా. ఓకే, సృష్టించిన విధానం. ఎందుకంటే తన పర్పస్, మన పార్ట్నర్స్ ఆయనతో కలిసి ఈ సృష్టిని తన కోరిక అనుసారం ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి అది చెప్తాను ఏం కోరికను అయింది. ఓకే, వింటానండి. అందుకే మనకు తనలాగా ఇంటెలిజెంట్ బీయింగ్స్ మనము, జంతువులం కాదు మనం ఆత్మలం, మనుషులం. అందుకే ఇంకోటి చాలా ప్రత్యేకమైనది ఇచ్చాడు మనకి, ఆయన దగ్గర కూడా లేనిది. ఏంది? ఏమిచ్చాడు? ఈ సృష్టిలో విచిత్రమైంది, ఆశ్చర్యకరమైంది ఏమో తెలుసా? ఆయన దగ్గర లేదు అది, కానీ మన దగ్గర ఉంది. ఎవరు చెప్పలేకపోతే ఏంది అది? అమ్మా ఏది? శరీరం. ఎందుకు ఇంత ఇదిగా చెప్తానంటే, నాకు బయట వాళ్ళ గురించి తెలియదు, కానీ అందరికంటే ఎక్కువ అసహించుకునే శరీరాన్ని ఎవరు చెప్పండి? చెప్పాలి మీరు. క్విజ్ క్వశ్చన్ ఇది. క్రైస్తవులే. దేవుని దగ్గర లేనిది ఏదన్నా ఉందా అంటే అది శరీరం. ఆ శరీరాన్ని మీకు నాకు దేవుడిచ్చాడు. దీన్ని ఎంత కృతజ్ఞతతో ఉండాలంటే దేవునితో ఎప్పుడు దీన్ని ప్రేమించాలి పిల్లరా. సాతాను కన్ఫ్యూజ్ చేసి పెట్టాడు క్రైస్తత్వంలోనే. చాలామంది ఇది పాపపు శరీరం. హలో, కాంటెక్స్ట్లో చదవాల. బైబిల్లో మీకు చదివేకి దొరుకుతుంది ఈ పదం శరీరం గురించి, కానీ ఆ శరీరం గురించి కాదు రాయబడి ఉండేది. శరీరం న్యూట్రల్ పిల్లరా. మనస్సు గడబడి చేసేది, అది చెడు చేస్తుంది, శరీరంతో మంచి చేయిస్తుంది. ఓకే, శరీరాన్ని అసహించుకోద్దండి. చాలామంది దీన్ని బండ మీద పడుకోబెడతాను నేను, దీనికి ఏమని తెలుగు పరుపు నేను. కొంతమంది విన్నా నేను ప్రీచింగ్, బండ మీద దీని పరిస్థితి. అరే అదేదో ఎక్కడి నుంచో కొనుక్కో శత్రు మాదిరి చూసేవాళ్ళు ఉన్నారు. పరుపు మీద పడుకొని నేను, నా పిల్లలు కూడా పరుపు మీద పడుకో, నేను బండ మీదే పడుకోవాలా. ఏమంటావు శివాజీ? అర్థమైందా? గెంజే దీనికి గతి అంట. అవగాతను ఏం గతి? అరే ఉన్నారు పిల్లరా, చెప్పించి చాలా చెడ్డ మాట్లాడేవాళ్ళు ఉన్నారు. నీకు చెప్తున్నా నేను ఈరోజు ఉదయకాలం మన నీ శరీరాన్ని నీ ఎప్పుడు ఆశీర్వదించాలా, కృతజ్ఞతలు చెల్లించుకోవాలా. అసలు నీకు శరీరం లేకుంటే పర్మిషన్ లేదు భూమి మీద బ్రతికేదానికి. మీకు తెలుసా దేవుని యొక్క లా ఏమో? శరీరం వల్లే మనం ఉన్నామేడ. అందుకే శరీరాన్ని ఎప్పుడు అసహించుకోకూడదు, శరీరాన్ని దీవించాలా. ఐ డోంట్ నో, మీకు చాలాసార్లు చెప్పా. రోజు మీరు సిస్టర్ వింటున్నారా? మెలకుగా అయినండి. చలికాలం అది కూడా ఏసీ తగ్గించాలా ఎక్కించాలా? కొంతమంది
తగ్గించాలా? రియల్లీ స్పీకింగ్ కొంతమంది ఆఫే చేసేశారు, కత్తే వద్దుతి అని. 26 పెట్టినాం, మేలు ఆ మాత్రం ఉంటే జాగ్రత్త తిననులరా. ఎప్పుడు శరీరాన్ని వాక్యంతో బ్లెస్ చేస్తానండి. తండ్రి ఈ మాట చెప్పాలి. చాలామంది ఎంటికల గురించి బాధపడే వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా లేడీస్. మగవాళ్ళు అంటే ఎట్లన్నా మీరు నా దిక్కట్లు చూడొద్దండి. దీనికి కారణము మా ఇంట్లో నాకు అనిపించింది, నేను ఆలోచించాను, ప్రభా ఎందుకు ఎంటికలు పోయినాయి. నాకు ఇంత తెలియదు, నాకు పోయేటప్పుడు నా ఇంత వాక్యంలో నాకు జ్ఞానం లేదు, లేదంటే పొనిచేవాని కాదు. కానీ చిన్నప్పటి నుంచి మా తాత ఫోటో ఉండేది. మా తాతకి తల ఎంటికలు ఉండవు ఇట్లా, చిన్నారపరెడ్డికి. వీళ్ళంతా నువ్వు తాత మాత్రం ఉన్నారా అనేవాళ్ళు. నాకు పెద్ద రోషం, మా తాత మాత్రం ఉన్నానంట. నేను ఆయన బ్రహ్మాండంగా పోలీస్ దీంట్లో ఉండేవాడు ఆయన. సో ఇప్పటికి ఎక్కడుందో మా అన్నోళ్ళ ఇంట్లో ఫోటో. మొత్తానికి సో వీళ్ళు చెప్పి నాకు అనిపిస్తుంది ఒకసారి ఆయనకి నా మాదిరి ఎంటికలు లేవు. సో మొత్తానికి మంచి లైక్ సూపర్ మ్యాన్. సో ఆయన మమ్మల్ని దేవుళ్ళో తీసుకొచ్చాడు. మరి ప్రభుదేవుడు ఉంటాడు ఇప్పుడు. ఓకే, ఎనీహౌ. సో నాకు అనిపిస్తుంది అది చెప్పి నేను చూసి అదే గతి పట్టినట్లుగా ఉంది నాకే. సో మీరు నన్ను చూసి నిరుత్సాహపడద్దండి. అది ఎవరో ఉన్నారు కదా, ఒక ఆయనకి ఎంటికలే లేవు, ఆయన నూనె అమ్ముతున్నాడంట. ఎంటికలు వస్తాయని. ఎవడు కొంటాడు చెప్పండి ఆ నూనె? ఎందుకంటే ఏం లేవు, బాగా దండి ఎంటికలు ఉండి ఎవరో జడాయపని చూపిస్తారు ఈ మధ్య. నూనె పట్టుకుని ఉంటాడు ఆయన. ఆయనకి మొగాయపకే జడలు వచ్చినాయి. మనోళ్ళు వేలు పెట్టి కొంటున్నారు, ఎందుకంటే జడలు వచ్చాయి కాబట్టి. ఆ నూనె రాస్తే మాకు వస్తాయని. కానీ మీకు చెప్తున్నా, మీరు వాడని నూనె వాడతారో నెయ్యి వాడతారో, కానీ అసలేం చెప్తున్నా మీకు ఈరోజు, వాక్యం వాడండి. రియల్లీ స్పీకింగ్, నవ్వడం కాదు, కానీ నీ జీవితంలో నీ శరీరంలో నువ్వు అందాన్ని కాపాడుకోవాలి అంటే ఇడిచిపెట్టండి. 80, 70 అంత గబ్బు అంతా వినొద్దండి. బైబిల్ ఏం చెప్తుందో అది వినండి. ఎప్పుడు పెదవుల మీద ఈ మాట ఉంచు. యేసయ్యా 52:14 ప్రకారం నువ్వు అందవిహీనుడుగా అయినావు. మారుడని రాయబడింది ఇంగ్లీష్లో. అందవిహీనుడు, నేను తెలుగులో చెప్తున్నాను మీకు. నా కొరకు నువ్వు అందాన్ని కోల్పోయావు. నువ్వు వినాలైనా మళ్ళీ మీరు ఊరికే బ్యూటీ పార్లర్ పరిగెత్తి పోండి, వద్దన్న నా మాట నేను ఫ్రీగా ఇస్తాను మీ కాస్మెటిక్స్. నా ముఖము నేను చచ్చిపోయేంత వరకు అందంగా ఉండును గాక, నా భర్తకి తృప్తిపరిచే ముఖం ఉండును గాక. రియల్లీ స్పీకింగ్ పిల్లరా, నువ్వు చెప్పావనుకో నీకు ఆ గతి పట్టదు. అనవసరంగా ఏందేందో అయిపోతుంది ఫేస్లో. తల వెంట్రుకల గురించి చెప్పాలా? తండ్రి, నా తల వెంట్రుకల్లో ప్రతి ఒక్కటి నువ్వు ఎంచి ఉన్నావు. యేసు నామములో ఎంటికలు కింద పడవు కాక సరిగాక. ఎక్కడి నుంచి మళ్ళా నా దిక్కు చూడొద్దండి. ఇప్పుడు నా మాట మళ్ళా బ్రదర్ నీకే లేవులే యాడయ్యా. హలో, అర్థమవుతుందా? మీరు ముఖ్యంగా బ్రదర్స్, పిల్లలు, యవనస్తులు ఊరికే 1000 రూపాయలు 2000 రూపాయలు వాడండి. నేను దానికంతా అబ్జెక్ట్ చేయను, కానీ ఈ కాలంలో యాదాన్ని నమ్మేకలేదు. దాని మీద ఆధారపడద్దండి, వాక్యం మీద ఆధారపడండి. నా ఎంటికలు ఊడవు గాక, నా వెంట్రికలు నా దేవుడు లెక్కించి ఉన్నాడు కాబట్టి నా తల నుంచి ఎంటికలు పడవ. కటింగ్ చేయించుకోండి, మళ్ళీ జడలు వచ్చాను, మళ్ళీ ఈ వాక్యం చెప్పేస్తాను. కటింగ్ పర్మిటెడ్, కటింగ్ పర్మిషన్. మూర్తి వెదర బాధపడకండి, ఇప్పుడు కూడా ట్రై చేయొచ్చు మీరు. నేను మూర్తి వెదర దిక్కు చూడడంలా, ఎందుకంటే మూర్తి వెదర దిక్కు చూడుకున్నా పర్లేదు, మెరుస్తూ ఉంటుంది. బట్ బిలీవ్ మీ, ఇప్పుడు కూడా మీరు వాడితే, ఇప్పుడు కూడా వాక్యం చెప్తే మీరు వెంట్రుకల్ని మనం నుంచి పెట్టాల్సింది. ఒక సిస్టర్, ఒక ఆమె పాప ఆడామె అన్నీ ఊడిపోతానంట. ఆమె ఎట్లు ఆడోళ్ళకి ఐ మీన్ పెద్ద ఉరిశిక్ష ఉన్నట్లే ఇది ఎంటికలు పోతాండే. అంతే, అది పెళ్లి కాకుంటే. ఆ సిస్టరు, నేను సాక్ష్యం మీకు చూపిస్తాను, నాకు గుర్తుస్తే వీడియో పంపిస్తాను మీకు. ఇదే చెప్పేది, నా ఎంట్రుకల్లో ప్రతి వెంట్రుక నా ప్రభు లెక్కించున్నాడు, ఇవి పడవు గాక, యేసు నామములో నా తల వెంట్రుకలు ఊడవు గాక, చనిపోయేంత వరకు ఎంట్రుకలు ఉండును గాక. రాజీ ఇట్లా చూస్తుంది, అందుకే చర్చికి రమ్మనేది. హలో, కాస్మెటిక్స్ వాడండి. నాకు తెలియదు అవన్నీ, మీ ఇష్టము, కానీ ప్లీజ్
రిక్వెస్ట్ చేస్తున్నాను నేను మీకు, వాక్యం చెప్పండి. అయ్యా నువ్వు అందవిహీనుడు అయినావు, నా ముఖం ఎల్లప్పుడూ అందంగా ఉండును గాక, నా శరీరం అందంగా ఉండును గాక. తండ్రి నువ్వు నన్ను అందంగా సృష్టించావు, బైబిల్లో రాయబడింది, వండర్ఫుల్గా నువ్వు సృష్టించావు నన్ను. నేను ఎప్పటికీ వండర్ పీస్లా ఉండును గాక. నా భూమి మీద ఏ మనిషిని చూసినా నాలో నీ కళ కనపడును గాక, నాలో నీ వెలుగు కనపడును గాక. నువ్వు బ్లాక్గా ఉన్నావా, నీ బ్లాక్నెస్ నేను నాశనం చేసి చక్కటి అందాన్ని, ఈవెన్ బ్లాక్లో కూడా. అమ్మా ఎవరి పేరు ఎవరైనా చెప్తారు? ఆడపిల్ల నలుగురిలో ఎవరున్నారు అందగతే, బ్యూటీ క్వీన్, లైక్ మిస్ వరల్డ్ ఎవరు మీరు చూడరేమో వీళ్ళు టీవీలో. ఐ మీన్ ఆఫ్రికన్స్ కూడా మిస్ వరల్డ్గా ఎన్నికైతున్నారు పిల్లరా, కంప్లీట్ బ్లాక్ మెటల్, కానీ అందం చాలా అందం. సో మీరు బ్లాక్ మెటల్ అయినా మీలో గ్లోరీ తీసుకురావచ్చు. ఓకే యా, శరీరాన్ని అసహించుకోద్దండి. లా ఉన్నా కూడా మీరు ఈ విశ్వాసంలో ఉన్నారనుకో, ఏంది బ్రదర్ అప్పుడే 12 అవుతుంది, ఇంకా ఆరంభం కూడా కాలే, ఇంకా ఇంజిన్ వేడి కూడా కాలే. హలో, మీరు ఓవర్ వెయిట్ కానీ లావు కానీ సన్నగ్గానే ఉన్నారా? అనవసరంగా టీవీలు పెట్టుకొని జ్ఞానంగా తినాలా, నేను కాదని, నేను మాత్రం చాలా ఫాలో చేస్తాను. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఏం తినాలా తినకూడదు ప్రాపర్. బట్ నువ్వు ఊరికే కడుపు కాల్చుకోనో, ఇంత తినో, వెయిట్ పెరగాలనో, వెయిట్ పెరగకూడదని ఇంత తినో, జాగ్రత్తగా ఉండు, నేను కాదన్నో. బట్ నీ నాలుకతో నువ్వు శరీరాన్ని అందంగా చేసుకోవచ్చు కదా. ఏ వెయిట్లో ఉండాలో ఆ వెయిట్లో పెట్టు. నువ్వు వాక్యాన్ని ఎంత చెప్తావో నీ శరీరం గురించి, నీ బరువు గురించి, నువ్వు సోమరిగా యాడలేను సార్ అన్నావా, అది ఎట్లంటే ఎట్లా పోతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు నీ ఆత్మకు అధికారం ఇచ్చాడు దాన్ని ప్రాపర్గా డిసిప్లిన్గా పెట్టేదానికి. అందుకే యేసుప్రభు నాడు మనిషి కేవలము ఉప్మా ఇడ్లీతో బతకడు. ఏంతో బతుకుతాడు? దీంతో. అసలు ఇప్పుడు సండే తిండి మిమ్మల్ని వికారంగానే పోనిస్తుంది. అది ఏ తిన్నా, ఎక్కువ తింటే కష్టం, తక్కువ తింటే కూడా కష్టమే. ఏందో చూపిస్తున్నారు ఈ మధ్య అంతా కదా టీవీలో. నేను టీవీ చూడండి అనుకోండి, అవి పంపిస్తారు మొబైల్లో, ఎక్కడ చూసినా కల్తీ అంట. ఏంది తినాలో ఏమో అర్థం కావడంలే. ఒకతను నీళ్ళు తాగమంటాడు, ఒకతను తాగద్దంటాడు, ఒకతను నెయ్యి తాగమంటున్నాడు, ఇంకొకతను నెయ్యి చచ్చిపోతామంటాడు. దాంట్లో పన్నరా ఫినిష్ మీ జీవితం. మీరు నేను బతికేది దేవుని వాక్యం ద్వారా. అనారోగ్యం మనకు లేదు. ఓకే, ఏనో నాకు చాలా ఉంది చెప్పేది, నేను ముందర చూడండి. సో మన శరీరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, బ్లెస్ చేయాలా. ఇప్పుడు ఎందుకు జాగ్రత్త తినాలా? దేవుడు శరీరాన్ని ఒక పెద్ద పర్పస్తో ఇచ్చాడు. ఇంకో బలమైనది ఉంది క్రైస్తవుల్లో, మాటి మాటికి నేను పోతా అంటారు దేవుని దగ్గరికి. నన్ను తీసుకొనైనా ఈ పాపిష్టి లోకంలో నేను ఉన్నాను, భ్రష్టు పట్టిన లోకంలో ఉన్నాను. అరే నేను పెట్టిండేదే భూమి మీద ప్లాన్ కలిగి పెట్టాడు ఆయన. మాటికి అట్లా ప్రార్థన చేయకండి. హలో, ఆయనే కిందికి వచ్చాడు మనిషిగా, పరిశుద్ధాత్మ దేవుడే కిందికి వచ్చాడు. ఈయన ఎప్పుడు పైకి పోతానంటాడు. పౌలు ఏమంటున్నాడు? నాకు పోవాలని ఉంది, కానీ నాకు ఈడ పని ఉంది. ఆ తాత్పర్యం కలిగి ఉండాలి బ్రదరా. చాలామంది క్రైస్తవులు పెద్ద భక్తులు అనుకుంటారు, దేవుడు మురిసిపోతాడు, నా దగ్గరికి వస్తానంటున్నాడు అని. ఆ ప్రార్థనలో ఏడా మురిసిపోడు, ఈడొద్ద సోమరి అనుకుంటాడు. పంజేరా కింద అంటే హలో ఎప్పుడు. ఇంకోటి తెలుసా మీకు, అసలుకి మనల్ని సృష్టించేది భూమి కొరకు. ఈవెన్ మీరు చూస్తే రెండవ రాకడ తర్వాత మిమ్మల్ని అక్కడ పెట్టాడు ఆయన. యేసుప్రభు రెండవ రాకడ తర్వాత ఎక్కడి కోసం తెలుసా? భూమి మీదకి రాలా. ఆయన ప్లాన్ మార్చుకోడు. నువ్వు అనవసరంగా విసిగించుకోవద్దు, భూమి వద్దు అని చెప్పు. ప్రభా నువ్వు దీర్ఘంగా ఇచ్చావు, ఈ భూమి మీద ఉంటా, నీ ప్రణాళిక నెరవేరుస్తాను. సో ఈ భూమి మీద నుంచి పోయినావు అనుకో, ఎంతో పని ఆగిపోతుంది. నువ్వు ఈడుండాలనే కోరుకోవాలా. ఎందుకంటే ఈడ నీకు లక్ష్యం ఉంది, పర్పస్ ఉంది నీ ఎడల. ఏం పర్పస్ ఉంది దేవునికి? జస్ట్ నేను కొద్దిగా చెప్తాను. నేను చెప్పాను ఆల్రెడీ, నెక్స్ట్ ఇయర్ మనం క్లియర్గా వెళ్దాం. దేవుడు ఆదాము అవ్వని సృష్టించి ఆదాముని ఏదో తోటలో పెట్టాడు. పర్పస్ ఇచ్చాడు ఆదాముకి. ఏం పర్పస్? ఇదిగో ఆదామా, ఏదో నువ్వు తోట ఇది, ఇందులో అన్నీ ఉన్నాయి, శాంతి, సమాధానం, ఆనందం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆరోగ్యం ఉంది, నేను నీతో కలిసి ఇక్కడ జీవిస్తాను. ఇది మోడల్ పీస్ నీకు, ఈ భూమి మోడల్ నీకు. అమ్మా ఈ మోడల్ని నువ్వు భూమి అంతా కూడా
ఈ మోడల్ని తీసుకుని భూమిని నువ్వు ఇలా తయారు చేయాలా, సృష్టిని ఇలా తయారు చేయాలా. అదే పర్పస్ మీకు నాకు ఈరోజు కూడా. అర్థమవుతుంది ఆయన ప్రార్థనలో నా దేవుడితో కలిసి పార్ట్నర్స్ మనము, మీరు నేను కలిసి ఆ మోడల్ని ఈరోజు కూడా ఈ భూమి మీదకి మనం తీసుకొస్తాం, మన ఇళ్ళల్లోకి తీసుకొస్తాం, మన శరీరంలోకి తీసుకొస్తాం, మన పిల్లల్లోకి తీసుకొస్తాం. ఏం మోడల్ అది? అక్కడ బీదరికం లేదు, అది పాలు తేనెలు ప్రవహించే దేశం. అక్కడ బీదరికం లేదు బేరా, అక్కడ చింత లేదు, అక్కడ ఓటమి లేదు, అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ అనారోగ్యం లేదు. ఆ మోడల్లో ఈరోజు నేను పార్ట్నర్షిప్లో ఏం చేస్తామంటే ప్రార్థన ద్వారా ఆయనతో కలిసి ఇది ఉండును గాక, ఇది ఉండును గాక, ఇది నీ ప్లాను, మా ఇంట్లో డబ్బును గాక. అందుకే బైబిల్ అంటుంది నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిది. ఏదోను తోటలో బీదరికం లేదు పిల్లరా. ఇప్పుడు బీదరికం ఉండడానికి వీల్లేదు. నువ్వు దేవునితో పార్ట్నర్షిప్లో ఎందుకు నీకు పార్ట్నర్ తీసుకున్నా అంటే ఆ యొక్క మోడల్ని నువ్వు ఇక్కడ భూమి మీదకి తీసుకురావాలని. ఆదాము ఆ పని చేయలేదు, అయితే తిరిగి దేవుడు మనల్ని రక్షించుకొని ఈరోజు అదే ప్లాన్ మన చేతుల్లో పెట్టాడు. అందుకే యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన ఇంట్లో బీమారి రోగం ఉండడానికి వీలు లేదు పిల్లరా, అప్పులు ఉండడానికి వీలు లేదు పిల్లరా, అనారోగ్యం ఉండడానికి వీలు లేదు. అర్థమవుతుందా? చింత దిగులు రోగం ఉండడానికి అపజయం ఉండడానికి లేదు. ఏదోను తోటలో ఏదైతే లేదో పాపం చేయకముందో అది మీ ఇంట్లో ఉండడానికి వీలు లేదు ఈరోజు. ఎందుకంటే నువ్వు పాపివి కాదు, నువ్వు నీతిమంతుడివి, నువ్వు తిరిగి దేవునితో కలపబడిన వ్యక్తివి, దేవునితో కలిసి జీవిస్తున్నావు. దేవుడు నీ ఇంట్లో ఉన్నాడు, దేవుడు నీ ఒంట్లో ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు, విడువని ఎడబాయని దేవుడు ఆయన. ఆ మోడల్ని నేను మన జీవితం ద్వారా ఎక్కడ పోయినా క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్కరి జీవితంలో, కుటుంబాల్లో క్రియేట్ చేయాలి, మన సొంత ఇంట్లో, మన సొంత ఒంట్లో. అందుకే చెప్పాను ఇంతవరకు మీకు, వెంట్రుకల కోసం కూడా నాకు వాగ్దానం ఉంది, నీ యొక్క అందం కోసం కూడా వాగ్దానం ఉంది, నీ శరీరంలో ఉండే ప్రతి అవయవం కోసం దేవుడు వాగ్దానం, ప్రాణం పెట్టి నీ కొరకు ఆరోగ్యం కొన్నాడు ఆయన. ఈరోజు మనం ప్రాబ్లమ్స్లో ఉన్నామంటే, అనారోగ్యంలో ఉన్నామంటే, వెదర్ చేంజ్ అయినా ప్రతిదానికి కారణము నువ్వు వాక్యాన్ని దీవారాతులు చెప్పకపోవడమే, విడుదల చేయకపోవడమే. ఓకే, సో అది సమస్య పిల్లలు. ఓకే, మన ఈ రెండు ఉద్దేశాలు దేవునికి మన ఎడలో ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన విషయంలోకి వెళ్తాను, నేను దాన్ని జాగ్రత్తగా నేను బ్రీఫ్గానే చెప్తాను పిల్లలు, మళ్ళా ఓకే నేను టైం మనకు ఉండేది. నేను ఇప్పుడు మీకు రెండు ఉద్దేశాలు చెప్పా ప్రార్థనలో. ఫస్ట్, మీరు ఏం చేయండి, ప్రార్థన చేయండి, దేవుడు ఏం చేయడు మీ జీవితంలో. ఫస్ట్ రీజన్ అది. సెకండ్ రీజన్, నేను పార్ట్నర్షిప్లో ఉన్నాం. ఓకే, ఇప్పుడు కొంచెం సేపు న్యూ కవెనెంట్ ప్రేయర్ ఎలా చేయాలా. పాత నిబంధనలో ప్రార్థన, కొత్త నిబంధన ప్రార్థనలోకి చాలా తేడా ఉంది పిల్లరా, చాలా తేడా ఉంటుంది. అందుకే నేను ప్రార్థన చేసేటప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ ప్రార్థనలు కాకుండా న్యూ టెస్టిమెంట్ ప్రార్థనలు చేయాలా. ఏంటి మీకు తెలుసు, కొత్త నిబంధన ప్రార్థన ఏం జరిగింది? కొత్త నిబంధన గ్రంథంలో నేను నీతిమంతులుగా చేయబడి ఉన్నాం, దేవునితో ఉన్నాం, దేవునిలో ఉన్నాం. మన జీవితాన్ని ఆదాం నుంచి వచ్చిన వారం కాదు, మనం నూతన సృష్టి అయి ఉన్నాం. ఓకే, సో అందుకే ప్రార్థనా విధానము కొన్ని పాయింట్స్ నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నా. జాగ్రత్తగా మీరు వింటే, చాలాసార్లు మనము మోషే ప్రార్థనల మీద చాలా ఆధారపడుతూ ఉంటాం, ఏలియా ప్రార్థన మీద. సపోజ్ మోషే ఒకసారి అంటాడు కదా, మీకు ఉదాహరణ ఇచ్చి చెప్తా ఎట్లా ప్రార్థన చేయాలి. ఆయన ప్రయాణమే వెళ్తున్నప్పుడు ఇజ్రాయెల్ జనాంగంతో ఆయన ఈ రకంగా ప్రార్థన చేశాడు. ఏమని? నువ్వు మాతో ప్రయాణం చేయకుంటే మేము వెళ్ళము అని. ఈ ప్రార్థన నువ్వు కొత్త నిబంధనలో చేసేకి లేదు, ఇప్పుడు నువ్వు చేయలేవు. యేసు ప్రభు రక్షకుడు అంగీకరించిన వ్యక్తివి. ఈ ప్రార్థన అజ్ఞానంతో నిండిన ప్రార్థన. మీరు అనుకోవచ్చు, అదేంటి సార్, ఎందుకు ఆ ప్రార్థన ఇప్పుడు నువ్వు చేయలేవంటే, నువ్వు మా ప్రాణంలో నువ్వు ఉండు. ఎందుకు చేయలేమంటే, కొత్త నిబంధన ప్రకారము ఆయన నిన్ను విడువని ఎడబాయని దేవుడు. సో దేవుడు అంటాడు, నేను చెప్పింది ఏంది, ఈయన నమ్ముతానేది ఏంది.
ఈయనంటాడేంటి నువ్వు రాకుంటే నేను వెళ్ళని, ప్రయాణంలో నువ్వు ఉండాలంటాడే. నేను అస్సలకి విడువను ఎడబాయని నేను చెప్పినాను కదా. ముందర చూడండి, నాకు తెలుసు ఇట్లాంటి విన్నప్పుడు కొద్దిగా కాంప్లికేషన్స్ వస్తాయి మీకు. చాలా డేంజర్ తెలుసా ఈ ప్రార్థన. ఏం డేంజరు? నువ్వు ఎప్పుడైతే కొత్త నిబంధనలో ఉన్నాను, నేను నూతన సృష్టిని, ఇప్పుడు వాక్యంలో చెప్పినట్లుగా నిన్ను విడువను ఎడబాయని అన్నాడు దేవుడు. నాతో ఉన్నాడు ఆయన, నాలో ఉన్నాడు ఆయన అనే భావనతో నేను జీవించాలా. ఇలా కాకుండా నువ్వు అలా ప్రార్థన చేస్తున్నావు అనుకో, పెద్ద సమస్య నీ శత్రువుతో. నీ శత్రువుకు తెలుస్తుంది, ఈ వ్యక్తికి తెలియదు ఈ వ్యక్తి ఎవరో. ఈ వ్యక్తికి యేసు ప్రభు ద్వారా రక్షణ పొందుకోవడం వల్ల ఏం జరిగిందో ఈ వ్యక్తికి తెలియదని వానికి మన యొక్క అజ్ఞానము వానికి లాభం చేకూరుస్తుంది. జాగ్రత్తగా వినండి, నేను నూతన సృష్టి. నీ నా మైండ్లో, నీ నా సెన్సెస్లో, నీ నా ఇమాజినేషన్లో, నీ నా శరీరంలో ఎప్పుడు ఏముండాలంటే దేవుడితో నిండి ఉన్నా. నేను దైవత్వము మానవత్వము కలిసి నివసిస్తున్నారు నాలో. బైబిల్ చెప్పేది అది. నీ యొక్క ఫీలింగ్స్ ఎప్పుడు ఏముండదు తెలుసా? మేము ప్రయాణం చేస్తున్నాము, మాతో రా, ఆయన అంటే నిన్ను విడువని ఎడబానని. నీ ఫీలింగ్స్లో ఎప్పుడు ఏముండదు సార్, నేను దైవత్వంతో నిండి ఉన్నా, దేవుడు నా చుట్టూ ఉన్నాడు, దేవుడు నాతో కలిసి జీవిస్తూ ఉన్నాడు, నన్ను విడిచిపెట్టేది ప్రసక్తే లేదు. ఆ ఫీలింగ్స్లో, ఆ ఇమాజినేషన్లో, ఆ ఫెయిత్లో జీవించాల మీరు నేను. అప్పుడు చూడండి మీ లైఫ్ ఎట్లుంటుందో. అమ్మా వింటున్నారా? అది నేను ఇబ్బంది పెడుతుంది. ఉన్నాడో లేదో మా ప్రయాణంలో, కానీ నువ్వు ఈ సత్యంలో నడిచి, అందుకే యేసుప్రభు అంటాడు, సత్యము మీరు ఎరిగిన యెడల సత్యం మిమ్మల్ని. ఇప్పుడు ఆయన అంటున్నాడు నిన్ను విడువని ఎడబానని, నువ్వు అంటాను ప్రయాణంలో రా అని. చాలా ఇదిగా అనిపించవచ్చు మీకు. ఏముంది సార్, చాలా డేంజర్ ఇది. ఓకే, ఇప్పుడు చర్చిలో మనం ఏమంటాం, ప్రభువా మా మధ్యకి రమ్మంటాం కదా. మనకేం తప్పు అనిపించదు అది. కానీ బైబిల్ ఏముంటుంది, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామంలో చేరి ఉంటారో ఆయన అబద్ధం చెప్పడం. ఆయన అబద్ధం చెప్తే దేవుడే కాదు. ఆయన తన మాటని ఎంత గౌరవిస్తాడంటే తన ప్రాణమని ఇస్తాడమ్మా. ఈనాడు సిస్టర్, ఆయన మాటని తీసివేయడు ఆయన. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలామంది మనకు ఎందుకు తెలుసా, అలా ముందర చూడాలి మీరు. మనం ఎందుకు ఆనందించలేం దేవుని దగ్గర? మనకి ఎప్పుడు డౌట్ ఉంటుంది, ఆయన ఉన్నాడో లేదా. రెడ్డప్ప సరిగా వాంచడంలా, కీబోర్డ్ సరిగా పడ్డంలా, కరెంటు పోయింది, హలో మ్యూజిక్ సరిగా లేదు, ఇలాంటి పాట అక్క సరిగా పాడలే, ఈ చెల్లెలు సరిగా నాకు తెలిసి ఇవన్నీ ఉంటాయి. మీరు వద్దనుకున్నా వాడు వేసా ఉంటాడు. కానీ నీకు ఇది ఉందనుకో, ఆయన చెప్పాడు, ఆయన అబద్ధం చెప్పడం. ఆయన ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామంలో, దాని మీద బ్రతకాల. నూతన నిబంధనలు ఉన్న బిడ్డల మీరు నేను. అర్థమైందా నాయనా? చాలామంది నేను చూశాను, దాటిపోకు ఏసయ్యా, నువ్వు దాటిపోకుండా ఈడే. అరే నాయనా, నీకు బాగా అనిపిస్తూ ఉండొచ్చు దాటిపోకు ఆయన నవ్వుతారు, దాటిపోదేంద్ర నాయనా, నీలోనే ఉంటే నేను పోను నేను. చాలామంది దైవజనులు కూడా పంపిపోయారు, అంటే ఊపిలో ఉంటుంది అనుకోండి అది. అలా దాటిపోకు ఏంటి అది? పాలిచ్చే తల్లి. అందుకే నువ్వు ప్రైజ్ యూనివర్సిటీ నిలబడినప్పుడు నాకు ఇది గుర్తొచ్చేవడందా, హలో ఏంది ఆయన ఉన్నాడని. కరెంట్ షాక్. హలో, నువ్వు వాక్యంలో బ్రతికితే నిన్ను నిరుత్సాహపరిచే జీవే ఉండదు ఈ సృష్టిలో. సైతాను నలిగి నీ కాళ్ళ కింద చచ్చిపోతావు. నువ్వు వాక్యం మీద బతకక సెన్సెస్లో బ్రతికేవెందుకు అనుకో, ఒకసారి బాగుంటావు, వంకాయలా అయిపోయింటావు, ఒకసారి ఈరోజు భలే ఉండే అసలుకి స్తుతి ఆరాధన తెలుసా. అక్క ఏం చెప్పింది, హలో నువ్వు ఏ క్షణమైన సింహంలా ఉండాలి. ఎందుకు తెలుసా, నువ్వు ఎవరు? నువ్వు దైవత్వాన్ని
దేవుడితో నేను యేసయ్య నువ్వు కలిసి జీవిస్తాను. సైన్యములకు అధిపతి యెహోవా నీలో నాలో జీవిస్తూ ఉండేది. ఆ జీవితం నువ్వు ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా హలో పరిస్థితులు బాగాలేకుండా నువ్వు పోయిన దానికి జీవం వస్తుంది. ఎందుకంటే నువ్వు విశ్వాసంతో నడుస్తాను, దేవుడు తన కార్యం చేస్తాడు. చాలాసార్లు మోసే చాలా హోలీ ప్రేయర్ ఇది. ఏం తెలుసా? నువ్వు వెళ్తేనే ఇఫ్ యు గో ఇంగ్లీష్లో నేను రాసుకున్నాను, గాడ్ ఇఫ్ యూ డోంట్ గో విత్ మీ ఐ విల్ నాట్ గో. ఎంత పవర్ఫుల్ ప్రేయర్ తెలుసా? చాలామంది ఈ ప్రార్థన ఇప్పుడు చేస్తా అంటారు. ఏమని? నువ్వు నాతో పోకుంటే నేను పోను. నువ్వు కొత్త నిబంధన గ్రంథంలో ఈ ప్రార్థన చేస్తా అంటే ఫస్ట్ పరిశుద్ధాంతం నవ్వుకుంటాను నిన్ను చూసి. పౌలు పౌలు ఏమడదు, జ్ఞానం అవుతుండ్రి వీళ్ళు ఏం చేస్తారు, జాగ్రత్తగా. హలో ముందు చూడండి, ఇంగ్లీష్లో చెప్తాను, మళ్ళీ తెలుగులో తర్జుమా చేస్తాను. ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ ఎ అనుషన్ను నాకు తెలుసు, కింద చూస్తావని ముందు చూడండి. ఆ తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు మీరు, ఎందుకు ఇంతవరకు ఇట్లా చెప్పాను నేను అని. ముందు జాగ్రత్త వినాలి నేను చెప్తాను. అది ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ ఎ టెస్టిమెంట్ ఆఫ్ విజిటేషన్, న్యూ టెస్టిమెంట్ ఈజ్ ఎ టెస్టిమెంట్ ఆఫ్ హ్యాబిటేషన్. ఎంతమందికి అర్థమైంది? ఫస్ట్ టైం చెప్పి అర్థమైంది, జాగ్రత్త వినండి. ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ ఎ టెస్టమెంట్ ఆఫ్ విజిటేషన్, న్యూ టెస్టమెంట్ ఈజ్ ఎ టెస్టమెంట్ ఆఫ్ హ్యాబిటేషన్. పాత నిబంధన గ్రంథంలో దేవుడు వచ్చేవాడు పోయేవాడు, నూతన నిబంధనలో దేవుడు నివసిస్తున్నాడు. వీఆర్ హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్, నాట్ ఎ విజిటేషన్ ఆఫ్ గాడ్. అందుకే నీ ప్రార్థన విధానం మారుతుంది కొత్త నిబంధనలో. ఎందుకంటే అదే చెప్పాను కదా, ఈ మోసేలాగా అన్నావు అనుకో, ఇఫ్ యు గో ఐ విల్ గో అని. గాడ్ సేస్ ఐ విల్ నెవర్ గో బికాస్ ఐఎమ్ నీలో ఉన్నా, వాటికి పోను నేను. హలో నువ్వు కబరస్థాన్లోకి పోయినప్పుడు కూడా నేను నీతో ఉండి నిన్ను తీసుకొని వెళ్ళాలి. నేను ఆ రెస్పాన్సిబిలిటీ నా దగ్గర ఉండేది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నిత్యము నివసిస్తూ ఉంటాడు. నీ మైండ్ చెప్పచ్చు నో అని, అందుకే నీ మైండ్కి చెప్పాలా నువ్వు నో అని, ఎందుకంటే ఆయన నాలో ఉన్నాడు కాబట్టి. ఎక్కడ పోయినా నిన్ను విడువని ఎడబాయని దేవుడు ఆయన నీలో నివసిస్తే. అందుకే న్యూ టెస్టిమెంట్ ప్రేయర్స్ చేసేటప్పుడు చాలా చేంజెస్ ఉంటాయి ప్రార్థనలో, జాగ్రత్తగా అర్థం చేసుకొచ్చారు. లేకుంటే శత్రువుకి లాభం ఇస్తాను, ఆ తర్వాత నువ్వు బతకాల్సిన విధంగా బ్రతకలేవు నాయన. ఎందుకంటే యు ఆర్ హ్యాబిటేషన్. ఎందుకు ఈ విషయాన్ని నేర్చుకుంటున్నామంటే, ఆమోస్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, తీకండి, ఇద్దరు ఒక విషయం మీద ఏకం కాకుంటే వాళ్ళిద్దరు నడవలేరని రాయబడింది. నువ్వు వాక్యంతో ఏకత్వం కాలేదనుకో, వాక్యం ఏం చెప్తాందో నువ్వు నేను నడవలేం, దేవునితో నడవలేం లేరా. అందుకే మీరు నేను బాగా అర్థం చేసుకోవాలా, ఏం జరిగింది నాకు యేసు ప్రభు మరణ పునరుత్థానం, నేను ఎవరిని ఇప్పుడని. ఆ యొక్క జీవితం ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు బబ్లింగ్లో ఉంటావు పిల్లరా. తిండి వలనో బట్టల వలనో అవన్నీ క్షణికమైన అంటారే ఉత్తేజం రావచ్చు. ఈవెన్ నీకు ఇక్కడ కూడా వచ్చినప్పుడు వర్షిప్లో నీకు కొంతసేపు మ్యూజిక్లో నువ్వు అనుక్షణము నువ్వు సామర్థ్యంలో ఉండాలంటే వాక్యము నువ్వు తింటాను అలా లోపల. ఎప్పుడు నేను ఎవరు, ఏం జరిగింది నాకు, నేను ఎక్కడున్నా, ఇప్పుడు నేను ఎవరి కోసం ఉన్నా. ఇప్పుడు మీరు చెప్పాను, నేను మోడల్ చూపించి అది తెమ్మన్నాడు దేవుడు ఈ భూమి మీదకి ఆదాముని అన్ని చోట్ల. అదే పర్పస్లో నువ్వు నేను ఉండేది. అందుకనే నువ్వు ఎక్కడ పోయినా కూడా ఆయన పార్ట్నర్షిప్లో ఏదోను తోట తేవాలా, వాళ్ళ జీవితంలో ఏదోలో ఉండేది తేవాలా ఆ ఇంట్లో, నువ్వు భర్తగా భార్యగా పిల్లలుగా. అది చేయాలి అంటే నువ్వు ఎవరో బాగా తెలిసినాలా, నీకేం జరిగిందో తెలిసినలా, నువ్వు ఎంత సామర్థ్యమైన వ్యక్తివో నీకు తెలిసిన, లేకుంటే నువ్వు ఆనందించలేవు దేవుణ్ణిలో. సమస్యలు కష్టాలు లోకంలో చాలా ఉన్నాయి. నీకు తెలిసిన నాకు విరోధంగా ఈ సృష్టిలో ఏ ఆయుధం వర్ధిల్లదు అని. అది దానికి నువ్వు వర్ధిల్లకుండా ఉండాలంటే ఏం చేయాలా? నువ్వు ఊరికే అది చదివి పెడితే కాదు, నువ్వు చెప్పాలా ప్రతి ఆయుధంతో చెప్పాలి. నువ్వు వర్ధిల్లలేవు. నా శరీరము ఆరోగ్యానికి నిలయం,
నా అనుమనువులో ఆరోగ్యము అనుక్షణము ప్రవహించును గాక. ఏసై తిన్న దెబ్బ చేతి నాలో స్వస్థత ఉంది. నీ యొక్క ఆర్గన్స్ ప్రతి సమయం నువ్వు మాట్లాడుతూ ఉండాలి. కొంత ఆరంభంలో నీకు ఇబ్బంది ఉండొచ్చు ఇవి చేయాలంటే, కానీ పోంగా పోంగా నీ జీవితం అలా ప్రవహిస్తూ ఉంటుంది. నీకు ఎంత రుచిగా ఉంటుందంటే నీ జీవితం చాలా ఫెంటాస్టిక్గా ఉంటుందమ్మా. సాతాన్ అంటాడు, చెప్పకో, వద్దు, కష్టం, ఈ జీవితం కష్టం. నో, ఇదే నిజమైన జీవితం. నువ్వు వాక్యం చెప్పే అలవాటు కలిగి ఉండాలి. సాతాను నీతో కంప్లీట్గా యుద్ధం చేస్తాడు, నువ్వు నోరు తెరవకుండా ఉండాలని. కానీ నోరు తెరిచే వ్యక్తిగా ఉండాలి. ఓకే, నూతన నిబంధన ప్రార్థనలో రెండో పార్ట్స్ నూతన నిబంధనలో మాట్లాడే విధానం చూసుకున్నాం. నూతన నిబంధనలో ప్రార్థనలో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ సెన్స్ ఎలా ఉండాలంటే నీలో ఎలా ఉండాలంటే నీ కొత్త నిబంధనలు ప్రార్థన చేసేటప్పుడు బెగ్గింగ్ మెంటాలిటీ ఉండకూడదు పిల్లరా. పాత నిబంధనలాగా కొత్త నిబంధనలో మనం దేవుని దగ్గర అడుక్కు తినే వల్ల ఉండకూడదు. ఇట్లా చెప్తా. ఇట్స్ నాట్ ఎ బెగ్గింగ్, ఇట్స్ ఎ పొసెసింగ్. అంటే దేవుడు అన్నీ ఇచ్చాడు పిల్లరా, మనం పొసెస్ చేసుకోవాలి, వాటిని తీసుకోవాలి మన జీవితంలో. ఒక వాక్యం చదువు, 2 పేతురు పెట్టినైనా ఇంగ్లీష్లో పెట్టు, ఆ తర్వాత తెలుగులో ఎవరైనా చదువు. 2 పేతురు 1:3. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాణ్ణి గోచిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నింటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినట్టు అనుభవ జ్ఞానము వలన. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ వాక్యం బైబిల్లో. న్యూ టెస్టమెంట్ ప్రేయర్కి ఈ వాక్యము పునాది లాంటిది. ఒక రకంగా చాలా వాక్యాలు ఉన్నాయి చూస్తే, అకార్డింగ్ యాజ్ హిస్ డివైన్ పవర్ హ్యాడ్ గివెన్ unto us all things that pertain to life and godliness. అంటే నూతన నిబంధనలు ఉన్న మీకు నాకు బైబిల్ యొక్క వాగ్దానం ఏమంటే, దేవుడు మీకు నాకు కావలసినవన్నీ ఇచ్చేసాడు పిల్లరా. మీకు నాకు కావలసినవన్నీ సమకూర్చాడు దేవుడు, ఇచ్చేసాడు యేసు క్రీస్తు. ఇట్స్ డన్. నువ్వు నేను ఇప్పుడు బెగ్గింగ్ చేసిన పనుల ఇస్తాడో ఈడో ఇస్తాడో. నువ్వు నేను దాన్ని పొసెస్ చేసుకోవాలా, ఇది నాది అని. ముందు చూడండి పిల్లరా, ముందు చూడండి. ఉదాహరణకి దేవుడు యేసు, ఈయన ముందు చూడాలి మీరు, పైన చూడండి, తలలు పైకి ఎత్తండి. దేవుడు యేసు క్రీస్తుని ఈ లోకానికి గిఫ్ట్గా ఇచ్చేశాడు పిల్లరా. ఇచ్చేసాడా? మనకు తెలుసు, లోకాన్ని ఎంతో ప్రేమించి దేవుడు ఏం చేశాడు, యేసు ప్రభుని మరణానికి అప్పచెప్పాడు. ఎందుకు? ఎందరైతే ఆయన స్వీకరిస్తారో వారు పాపం నుంచి విడుదల పొందుకుని స్వర్గంలోకి వెళ్ళేదానికి కదా దేవుడు ఇచ్చేశాడు. ఎందుకు ప్రపంచంలో అనేక మంది నరకానికి పోతున్నారు ఈరోజు? ఎందుకు? వాళ్ళు పొసెస్ చేసుకోవడంలా, తీసుకోవడంలా. మనం తీసుకున్నాం కాబట్టి ఈడున్నాం, దేవుని బిడ్డలుగా నీతిమంతులుగా చేయబడి ఉన్నాం. లోకం తీసుకోవడంలో ఆయన్ని. నేను చెప్తున్నా మీకు ఇంకో విషయము, ఇదే విధంగా యేసు క్రీస్తునే ఇచ్చిన వాడు ఏం చేశాడు తెలుసా? సమస్తమును మీకు ధారాళంగా ఇచ్చేశాడు. అన్నీ మీకు ఇవ్వబడి ఉన్నాయి. ఎవ్రీథింగ్ దట్ పర్టైన్ టు లైఫ్ అండ్ గాడ్లీనెస్. ఇంకా మీరు నేను అడగతినకేం లేదు దేవుని దగ్గర. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకునేదే ఉండేది మీరు నేను, అది నాది అని. ముందర చూడండి. మీరు నేను ప్రార్థన చేసేటప్పుడు రెస్ట్ పొజిషన్ నుంచి ప్రార్థన చేస్తాం పిల్లరా. ఏ పొజిషన్ నుంచి? విశ్రాంతి పొజిషన్ నుంచి మనం ప్రార్థన చేసేది దేవునికి. మీరు నేను ప్రార్థన చేసేటప్పుడు మీరు నేను ఎక్కడ కూర్చున్నామో మీకు నాకు ఆ విషయం గురించి జ్ఞానం ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడ కూర్చున్నామంటే ఆడుగు చీరలు కాదు, అది కాదు నేను చెప్తాను. ఇది ప్రార్థన చేసేటప్పుడు
నువ్వు మోకాళ్ళ మీద చెయ్యి, నిలబడి చెయ్యి, చేతులు ఎత్తి చెయ్యి, అదే శాస్త్రాంగం చెయ్యి, అది కాదు నేను మాట్లాడతాను. పాస్టారిటీ గురించి కాదు నేను మాట్లాడతాను. అది నీ పొజిషన్ గురించి. అంటే నువ్వు 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 దేవుని యొక్క పార్ట్నర్వే, నువ్వు దేవుని కుమారుడివి, దేవుని బిడ్డవు, నువ్వు నీతిమంతుడు, నువ్వు భూమి మీద పరిపాలించే బిడ్డవును, స్వర్గాన్ని భూమి మీదకి తెచ్చేవాడివి, ఏదో నువ్వు తోట నీ జీవితాల్లో తెచ్చేవాడివి, నువ్వు సాతాను శక్తుల్ని నాశనం చేసి పెట్టే వ్యక్తివే. నువ్వు దేవుని యొక్క కుడి పార్శ్వం ముందు కూర్చొని ఉన్నావు, ఆయన చిత్తాన్ని నెరవేర్దనుకున్నావు. నీ పొజిషన్ అది. అందుకే నీ రెస్ట్ పొజిషన్ అంటే ఏంటంటే విశ్రాంతిలో నువ్వు ప్రవేశించి ఉన్నావు. యేసు ప్రభు ఏమన్నాడు? భారం మోసుకుంటున్న సమస్యలారా విశ్రాంతిలోకి రండి, నేను విశ్రాంతి ఇచ్చేదానికి వచ్చున్నా. మొదటి ఆదాము ద్వారా విశ్రాంతి నుంచి బయట ఉన్నాం మనం. రెండవ ఆదాముకు యేసుక్రీస్తు ద్వారా విశ్రాంతిలో ప్రవేశించున్నాం. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఐశ్వర్యం కోసం నువ్వు ప్రార్థన చేయవు. ఐశ్వర్యం నీది కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తావు. నువ్వు ఆరోగ్యం కోసం ఆరోగ్యమే ప్రభా ఆరోగ్యమే ప్రభా యాడున్న ప్రభా కనపడమే లే. ఈ మధ్య నువ్వు జ్వరంతో ఎంత బాధపడతా అంటే నో, నీకు ఆరోగ్యం ఇవ్వబడింది, నువ్వు ఆరోగ్యంలో ఉండి ప్రార్థన చేస్తావు. దిస్ ఈజ్ మైన్. యేసయ్య తిన్న దెబ్బల చేత స్వస్థత నాది. విశ్రాంతిలో ప్రవేశించున్నాం, అక్కడ ఉండి నువ్వు ప్రార్థన చేస్తావు. నాదిది, భక్తికి జీవం కావాల్సినవన్నీ నాకు ఇవ్వబడి ఉన్నాయి. ఇది నూతన నిబంధనలో ప్రార్థన చేసేది. ఒక చిన్న ఉదాహరణ ముందర చూడండి. ముందర మీరు హలో బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు తెలుసా? మరియమ్మ. ఎవరు చెప్పారు మరియమ్మ గురించి ఈరోజు కదా? ఎట్లా ప్రార్థన చేసింది ఆమెకు దేవుడు ఆ జ్ఞానం ఇచ్చి ఏం చెప్పింది తెలుసా? ఆమె ఎవరు చెప్పారు కదా, సృష్టిలో జరగంది ఆమెకు జరిగింది. అంతవరకు ఏ ఎగ్జాంపుల్ కూడా లేదు. ఎవరికైనా జరిగింటే ఆ అక్కకి జరిగింది, నాకు కూడా జరుగుతుంది, ఇది దేవుడు ఇచ్చేస్తాడులే అనేది. కన్యక గర్భవతి పిల్లలు కన్ల ఒక్కరికి ఈ సృష్టి మొత్తంలో ఛాన్సు. ఎవరైనా చెప్తానే కహానీలు అవే. ఒక్కరే కనిండేది కన్య. మరియమ్మ ఎట్లా ప్రార్థన చేసింది? అదే పొజిషన్ అంటే. ఆల్రెడీ వాగ్దానం చేశారు దేవుడు, కన్యక గర్భవతి. మరియమ్మ ఏమనింది? నీ వాక్య ప్రకారము నాకు జరుగును గాక. అదే నూతన నిబంధన ప్రార్థన. పొజిషన్, నాట్ బెగ్గింగ్. దిస్ షుడ్ బి హ్యాపెన్ ఇన్ మై లైఫ్. ఫర్ దిస్ గాడ్ హ్యాస్ పెయిడ్ పేమెంట్. ఓకే. హలో, ఇంకో మాట చెప్తాను నేనండి. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు అమ్మా, ఎవరి పిల్లలు? ఈ పిల్లడు శ్యామ్ ఉన్నాడు అనుకోండి ఉన్నాడులేండి, అనుకునేది ఏం లేదు. ఇంట్లోకి పోయి ఏం చేస్తాడు చెప్పండి? స్ట్రైట్గా కూర్చొని చైర్లో మమ్మీ అన్నం తే అంటాడు. మమ్మీ ఆడనో అన్నం పెట్టు అంటాడా లేదా? అడుగు తింటాడా? ఆడ కూర్చొని మోకాల మీద అమ్మ కొద్దిగా ముద్దేరా నైనా, మీకు రుణపడి ఉంటా, ధర్మో భిక్ష ఏమంటారు, భిక్షాందేహి అంటాడా వాళ్ళ అమ్మ దగ్గర? ఏమంటారు తెలుసా? చైర్ మీద కూర్చొని అన్నం తే మమ్మీ తొందరగా, ఇంకా లేట్ అయ్యేది జల్దిరా నువ్వు. చూసారా, అది కొత్త నిబంధన. అంటే మీరు నవ్వుతున్నారు కానీ ఎందుకు ఆ పిల్లడు పోయి అడిగాడు అన్నము? వాళ్ళమ్మ ఏం చేస్తున్నప్పుడు? వాళ్ళమ్మ అన్నం తెచ్చిస్తుంది. ఎందుకు? కొడుకు కాదు, పుట్టినాడు కాబట్టి. అర్థమైందమ్మా? అదే కొత్త నిబంధనలో మీకు నాకు జరిగిండేదే. మీరు నేను ప్రతిదీ ప్రొసెస్ చేసుకుని, మేము పుట్టాం కాబట్టి. నీకు ఇంకోటి చెప్తున్నా, మీకు చాలా మంచోడు పుణ్యాత్ముడు అని కాదు అన్నం పెట్టేది, పుట్టినాడు కాబట్టి అన్నం పెడతారు. చాలామంది కొంతమంది క్రైస్తవులు నేను పుణ్యాత్ముని కాడు, ఏమి ఈడాయన, నేను పెద్ద మంచి పనులు చేశాను ఇస్తాడాయన. అది కూడా తెచ్చుకోద్దండి. ధైర్యంగా చెప్పండి, నువ్వు నన్ను కన్నావు, నా శరీరంలో ఆరోగ్యం తప్ప అనారోగ్యం ఉండడానికి వీలు లేదు. పాతాళం వాళ్ళ ఎదుటే నిలవ నేరది పిల్లరా. నాకు అర్థమవుతుందే. మా పిల్లలు ఎవరైనా వచ్చి అన్నం పెట్టమన్నప్పుడు లెక్కలేము. రే నువ్వు ఎంత చెడ్డ పని చేసావు తెలుసా, అసలు నీకెందుకు రా పెట్టేది? ఎవరైనా చేస్తారా అట్లా? మంచి తల్లిదండ్రులు చేయరు, ఆయన మనకంటే చాలా మంచోడు. అది ప్రార్థన నూతన నిబంధనలో. ప్రాణం పెట్టబడి ఉంది,
నన్ను కన్న తండ్రి నాకు భక్తికి జీవానికి కావాల్సినవన్నీ అన్నీ అనుగ్రహించి ఉన్నాడు. నేను అన్నీ కలిగి జీవిస్తా. దేవునితో మనము కోఆర్డినేషన్లో బ్రతుకుతాం పిల్లరా. కొత్త నిబంధనలో ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ వచ్చాడనుకో, తండ్రి నువ్వు నేను కలిసి ఈ క్యాన్సర్ని యేసు నామములో బయటికి లాగదామని. ఆ యొక్క తాత్పర్యంతో మనం భూమి మీద జీవిస్తాం. నిన్న వారము సెల్ గ్రూప్లో చెప్పాను నేను ఇంకోసారి కూడా చెప్పాలని ఆశపడతాను, కొత్త వాళ్ళు ఇల్లేదు కాబట్టి. డాడీ హోస్టిన్ జాయిల్ హోస్టిన్ వల్ల తల్లి తెలిసే సెల్ గ్రూప్లో చెప్పాను మీకు. ఆమె హాస్పిటల్కి పోతే డాక్టర్ అన్నాడు, క్యాన్సర్ అండి, 4th స్టేజ్లో క్యాన్సర్ ఉంది, చచ్చిపోతుంది 3 నెలల్లో అని. ఆమె మీలాగా నాలాగా వాక్యం విన్న వ్యక్తి ఇంటికి వెళ్ళింది, నేను చచ్చిపోవడమా క్యాన్సర్తో, ఇది జరగని పని అని దేవుని వాక్యాలన్నీ స్వస్థత వాక్యాలు రాసుకొని కంటిన్యూగా దేవుని వాక్యం చెప్తా ఉన్నాయి. ఏసే తిన్న దెబ్బతిన్నాలో స్వస్థత ఉంది. నా తిన్ని నీటిని దేవుడు దీవించి ఆరోగ్యం ఇచ్చాడు. నా మధ్య నుంచి రోగాలు తొలగించాడు. దేవుని వాక్యం దొరికిన వారికి జీవమును, వారి సర్వశరీరంలో ఆరోగ్యం లభించను. నాకు ఆరోగ్యం లభించింది. ప్లరా 3 months తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. డాక్టర్ ఏమన్నాడు తెలుసా, తల నుంచి అరికాలో రక్తం పాడైపోయి చెడిపోయి చచ్చిపోతుంది, ఏమేంగా ఏం ప్రయోజనం లేదు ఏమీ అన్నారు. అయినా ముందర ఆమె వచ్చి ఏమైంది, నిరుత్సాహపల్లా. ఆమె ఇంకా ఎక్కువగా వాక్యం చెప్పడం మొదలుపెట్టింది. 3 నెలల్లో చచ్చిపోతారని ఆమె 6 నెలలు, ఈరోజు కూడా బతుకుందామె. ఆమె భర్త చనిపోయినాడు, ఎవరైతే హాస్పిటల్ తీసుకుపోతారో ఆమెని. అర్థమైంది మీకు? హలో, 6 నెలలు 9 నెలలు సంవత్సరం తర్వాత పోతే ఆమెను చెక్ చేసి డాక్టర్లు చెప్పిన మాట చెప్తున్నా, ఇంత శ్రేష్టమైన రక్తము, ఆరోగ్యకరమైన రక్తము మా జీవితంలో ఎప్పుడు చూడలే అన్నాడు ఆ డాక్టర్. వాక్యము రక్తాన్ని కాదు, రక్తాన్ని కొత్తగా చేయడమే కాదు, ఏ రోగం ఉన్నా బాగు చేస్తుంది. ఇది కొత్త నిబంధన ప్రార్థన. సారీ, నేను చెప్పేది మర్చిపోయినా టైటిల్. కొత్త నిబంధన ప్రార్థన కమాండింగ్ ప్రేయర్ పిల్లరా. కొత్త నిబంధన కమాండింగ్ ప్రేయర్. నేను చెప్పాను మీకు సెల్ గ్రూప్లో, పౌల్ ఎంగిచ్చో గారి చర్చిలో మౌత్ క్యాన్సర్ ఉండే ఒక ఆమెకి, మా ముందర చూడండి ఆయన, మౌత్ క్యాన్సర్. ఎంత ప్రార్థన చేస్తానా పోలే ఆమెకు. ఆమె చాలా కన్ఫ్యూజ్ చేసి పెట్టి, ఎప్పుడు పాస్టర్ని అడిగేది, ఇంకా బాకాలే. ఆయనకు దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు, ఈమెకు చెప్పు 10,000 సార్లు రిజిస్టర్లో యెషయా గ్రంథము 53:5 రాసుకురమ్మని. రాసేటప్పుడు మా ఈయన ముందర చూడండి, చెప్పమని చెప్పు. సో ఈమె ఎప్పుడు చెప్పుకుంటూ రాసేది, యేసయ్య నా యొక్క రోగంను సహించను, భరించను, నా యొక్క వ్యసనం యేసే తిన్న దెబ్బల చేత స్వస్థత. 10,000 సార్లు రిజిస్టర్ తీసుకుపోయి రాసి చెప్పేది. వారం దాదాపు తర్వాత వచ్చింది రిజిస్టర్ తీసుకొని. పాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నువ్వు చెప్పినట్లుగా రాసేసానని రిజిస్టర్ ఇచ్చినప్పుడు పాస్టర్ నోటిని చూసి చెప్పాడు, నీ నోట్లో క్యాన్సర్ లేదు కదమ్మా, నువ్వు చూసుకోలేదా అని. నేను చూసుకోలేదు సార్ అనేది ఆమె. అద్దంలో పోయి చూసినప్పుడు కంప్లీట్ క్యాన్సర్ మాయమైపోయింది. అంత శక్తి ఉంది దేవుని వాక్యాన్ని నువ్వు చెప్పినప్పుడు. నువ్వు చచ్చిపోయే మనిషిని కూడా బ్రతికించే శక్తి దేవుని వాక్యంలో ఉంది. ఈ సాక్ష్యం కూడా సెలుగురులో చెప్పాను. ఒక చోట ఒక దైవజనుడు పోయినప్పుడు, మీటింగ్స్ పోయినప్పుడు, ఆ పాస్టర్ అన్నాడు, అయ్యా హాస్పిటల్ తీసుకెళ్ళి, యవ్వనస్తుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు, అయిపోయింది, వెంటిలేటర్ మీద ఉన్నాడు. డాక్టర్స్ అంటున్నారు తీసుకెళ్ళండి అయ్యా, పెట్టి ప్రయోజనం లేదంటున్నారు. కానీ వాళ్ళ కుటుంబం అట్లే పెట్టారు లాస్ట్ వరకు. నా వెంటిలేటర్ మీద అన్నప్పుడు ఈ పాస్టర్ పోయాడు. పాస్టర్ చూసినప్పుడు ఊపిరి తీసుకునేకే కష్టమవుతుంది ఆ వ్యక్తికి. పాస్టర్కి ఏం చేయాలో అర్థం కాలే. టక్కని పరిశుద్ధాం దేవుడు చెప్పాడు, నా వాక్యము తను బ్రతికించగలదు ఇప్పటికీ అని. ఆయన వ్యక్తి ఏం చేశాడో తెలుసా, ఆయన ప్రార్థన చేయకుండా తన పక్కన భార్య కూర్చోంటే, చిన్న వయసులో ఉండే పాప, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నువ్వు నీ భర్త బతకాలని కోరుకుంటున్నావు అన్నాడు. అవును సార్ అన్నప్పుడు, నీ చేతిలో ఉంది నీ భర్త బ్రతకాల్సిన జీవితం. ఆయనతో చెప్పాడు 118వ కీర్తన 17వ వాక్యం ఏం రాబడింది, నేను చనిపోను కానీ సజీవుడినై దేవుణ్ణి మహిమపరుస్తానని. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. ఆయనతో చెప్పాడు, ఆ భార్యతో చెప్పాడు,
నువ్వు నీ నోటిలో నుంచి ప్రతి క్షణము ఈ వాక్యం నువ్వు చెప్పగలిగితే, నా భర్త చనిపోడు, సజీవుడై యెహోవా క్రియలను నా భర్త వివరించును అని కంటిన్యూగా చెప్పేది పిల్లరా. మొత్తానికి ఆ పాస్టర్ అక్కడి నుంచి వచ్చేసాడు. సంవత్సరం తర్వాత ఆ పాస్టర్ చర్చికి వెళ్ళాడు మళ్ళా మీటింగ్స్కి. అక్కడుండే పాస్టర్ అన్నాడు, అయ్యా నీకు గుర్తుందా ఈ వ్యక్తి ఎవరు అన్నాడు. పుల్పిట్ మీద నిలబడుకుంటే వర్షిప్ టీంలో ఈ వ్యక్తి, ఈ యవనస్తుడు ఎవరో కాదు, ఆ రోజు వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు చనిపోతాడని చెప్పి డాక్టర్లు డిక్లేర్ చేశారే ఆ యవనస్తుడే అన్నారు. ఆ పాస్టర్కి చాలా సంతోషం వేసింది ఆ వ్యక్తి బతికాడని. ఆ వ్యక్తి బతికాడంటే అనేదానికంటే నాకు ఆయన భార్యతో మాట్లాడాల ఫస్ట్ అన్నాడు. భార్యను పిలిపించి, అమ్మా ఏం జరిగిందో నిజంగా చెప్పు. ఆ రోజు ఈ పాస్టర్ అడిగినాడు, ఏం చేసావు? నేను చెప్పిపోయాను నీకు. బాగా గట్టికి చెప్పిపోయాడంట ఆయన. ఆమె కొద్దిగా మెల్లిగా చెప్తాను కూడా, నో గట్టిగా చెప్పు, నిరుత్సాహపడకో, ఆ సైడ్ చూడకో, నువ్వు వాక్యం దిక్కు చూడు, నీ భర్త గురించి వాక్యం డిక్లేర్ చేయండి. ఆమె ఏం చెప్పింది తెలుసా? సార్ మీరు పోయిన తర్వాత నేను వాక్యం చెప్తానే ఉన్నా, నా భర్త సజీవుడై యెహోవా క్రియలను వివరిస్తాను, నేను కంటిన్యూగా చెప్తానే ఉన్నా, నిద్ర వస్తూ ఉన్నది, తూగేదాన్ని మళ్ళీ లేచి చెప్పేదాన్ని, తూగేదాన్ని లేచి చెప్పేదాన్ని. ఇలా ఒక రోజంతా చెప్పా. ఏం జరిగిందమ్మా? ఏం కాలేదు సార్. రెండో రోజు చెప్పా, ఏమైనా జరిగిందా? ఏం కాలేదు సార్. మూడో రోజు చెప్పా. మూడో రోజు దాదాపు మధ్యాహ్నం నా భర్త ఊపిరి ఈజీగా తీసుకోవడం మొదలుపెట్టా. అంతకుముందు కష్టపడేవాడు ఊపిరి తీసుకునే కూడా వెంటిలేటర్ మీద. ఆ తర్వాత 7వ రోజు నేను నా భర్త డిశ్చార్జ్ అయ్యి వచ్చేసాం సార్. మీరు నేను వినిపోయి బాగానే ఉంది అనుకున్నామా? లాభం పొందుకోలేదు. కొత్త నిబంధన ప్రార్థన ప్రకారము మనం కమాండ్ చేయాల. కమాండ్ అంటే నిన్న వారం చూసుకున్నాం కదా. ఏ వాక్యమా? 40 యెషయా గ్రంథం జస్ట్ చదవండి ఒక్కసారి. 45:11 45:11 ఎవరైనా చదవండి. ఏం రా ఇంగ్లీష్లో పెట్టినాయన 45:11 చూడండి ఏం రాబడిందో. చాలా ఇంపార్టెంట్ వాక్యం ద్వారా. కమాండ్ మీ అంటాడు దేవుడు. అమ్మా ఏమంటాడు? కమాండ్ మీ, ఆజ్ఞాపించు. ఆజ్ఞాపించమంటే ఆజ్ఞ కాదు. ఏది? దేవుడా ఎవరా ఇట్రా ఏడున్నాను, దట్స్ ఎ డర్టీ థింగ్. కమాండ్ మీ అంటే దేవునికి చాలా ఇష్టం పిల్లరా మనం ఆయన వాక్యాన్ని చెప్పినప్పుడు. అదే కమాండ్ మీ అంటే. నేను నిన్న వారం ఉదాహరణ ఇచ్చా కదా. ఉదాహరణ ఇచ్చానా? నిన్న వారం ఉదాహరణ గుర్తుందా మీకు? ఒక తండ్రి కొడుకుల మధ్య. అమ్మా ఉదాహరణకి వీళ్ళనే తీసుకుందాం, ఇద్దరిని తండ్రి కొడుకులు పక్కన పక్కన కూర్చున్నారు. స్కూల్కి పోనన్నాడు శ్యామ్. కమాండ్ మీ అంటే మీకు అర్థం చెప్తున్నా. డాడీ అంటాడు, రే నువ్వు స్కూల్కి పోరా, నీకోసము ఐస్ క్రీమ్ తీసుకొస్తానంటాడు. సో శ్యామ్ ఏం చేస్తాడు? సరే ఇష్టం లేకుండా కూడా డాడీ ఐస్ క్రీమ్ కోసం పోతాడు. ఈయనండి ఏంటి కమాండ్ మీ అంటే? కొత్త నిబంధనలో దినమంతా ఈయనని ముందర చూడాలి. ఆయన మూర్తి బెదర్ ఏం ఆలోచిస్తూ ఉంటాడు? దినమంతా ఈ పిల్లోడు ఏం ఆలోచిస్తూ ఉంటాడు? దినమంతా కూడా మూర్తి బెదర్ చాలాసార్లు తన ఫ్రెండ్స్ చెప్పుడు బెదర్ తొందరగా వెళ్ళాలి సాయంత్రం. ఎందుకు? నా కొడుకు వస్తాడు, వాడు ఐస్ క్రీమ్ అడుగుతాడు, వాడు నా మాట నమ్ముతాడు, వాడు కాసుకొని ఉంటాడు, ఫ్రెండ్స్కి అందరికీ చెప్తాడు. అంతేకాకుండా లోపల ఒక జిజ్ఞాస ఉంటుంది. ఏంటి? నా మీద వాడు ఆధారపడినాడు, నన్ను నమ్మాడు, నేను తీసుకెళ్ళాలా, ఆ ప్రేమ నాకు అడిగాడు, నేను ఇవ్వాలా. పిల్లడు అందరికీ చెప్పుకుంటూ ఉంటాడు, ఈరోజు సాయంత్రం ఐస్ క్రీమ్ వస్తుంది, మా డాడీ తీసుకొస్తాడు. వీళ్ళిద్దరు కలయిక సాయంత్రం 5 గంటలప్పుడు కదా. తండ్రికి ఇవ్వడంలో సంతోషము, కుమారుడికి తండ్రి ఇచ్చాడనే ఆనందం. అదే పిల్లరా కొత్త నిబంధనలో జరిగిండేది. దేవుడు కాసుకొని ఉన్నాడు. ఇంకో చోట 43:11 అంటాడు, నాకు జ్ఞాపకం చెయ్యి. కొత్త నిబంధనలో ఏంటి ప్రార్థన అంటే పిల్లరా వినండి, ఏదో ఇస్తాడో ఈడో గోసి చాలామంది చెప్పేది కూడా అట్లే చెప్తాంటారు పిల్లరా. బాధేస్తుంది, అర్థం కావడంలే ఏం జరిగిందో మీకు నాకు. కొత్త నిబంధన గ్రంథంలో యేసయ్య మరణం ద్వారా మనం తిరిగి లేయడం ద్వారా ఆయనతో పాటి పిల్లరా దేవుడు తనకు చాలా ఇష్టం మనకు అన్ని ఇవ్వాలని. మీరే చూడండి. మీ పిల్లలు బీదరికంలో ఉన్న మీకు ఇష్టమా? బ్రదర్ ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు, మీలో చేయి ఎత్తండి. మా వాడు బీదరికంలో చినిపోయిన నిక్కరేసుకొని ఫీజు కట్టకుండా వాళ్ళ గేట్లో కాలుతో ఎగిరి కొట్టి పిల్లల్ని బయట వేసంటే ఆహా ఎంత ఆనందం. ఉన్నారు ఎవరన్నా మీలో? పిల్లడికి ఫీజు కట్టుకోకుండా, జీతం లేక
సరుకులు లేక, ఇంట్లో రోగంతో పిల్లలు పడిండి. హలో, అరే మీరు నేనే కోరుకోమే. ఎందుకు చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి ఎలా తీసుకుంటారంటే, ఏమి ఈడు, పిసినారోడు, బంగపైన ఈడు, ఎంత చెడ్డోడు. ఇదంతా సైతాను పెట్టిన ప్రోగ్రాం మనలో. మనం మనుషుల్ని చూసి దేవుడు అలా అనుకుంటున్నాం. లరా కొత్త నిబంధన ప్రకారము ద్వితీయోపదేశ అక్కడేమన్నాడు, జ్ఞాపకం చేపిమండి. ఏం దేవునికి గుర్తున్నదా? దేవునికి ఇష్టము నువ్వు జ్ఞాపకం చేపిస్తే ఆయనకి ఏమంటావు, ఇది చెప్పావు, ఇది చెయ్యి. తండ్రి యేసయ్యా, నువ్వు బీదోడై నన్ను ధనికుడు చేశావు, నా ప్రతి అవసరత నువ్వు స్వర్గపు ధనిని తీరుస్తానన్నావు. ఇదే తండ్రికి మన మధ్య ఉన్న ప్రేమ, నమ్మడమే, విశ్వాసమే. ఇదే ప్రార్థన అంటే పిల్లరా. మీరు ద్వితీయోపదేశకాండం 1:11 మాట అంటాడు దేవుడు. మోషే అంటాడు, మీ తండ్రి యొగు అబ్రహాముకి దేవుడు ఏం వాగ్దానం చేశాడో తెలుసా? మిమ్మల్ని 1000 రెట్లు ఇంక్రీజ్ అభివృద్ధి పరుస్తానన్నాడు. మీరు ఆయన్ని నమ్మండి, ఆయన్ని అడగండి అంటాడు. 10:11 మీరు చెప్తే, మీరు నేను ద లార్డ్ ఆఫ్ యువర్ ఫాదర్స్ మేక్ యూ 1000 times so many more as ye are and bless you as he hath promised you. నువ్వు నేను చెప్పాలా? పొద్దున్నే బెడ్ మీద లేచిన తర్వాత వాగ్దానాల వర్షం కుమ్మరించాల దేవుని ఎదుట పిల్లరా. అయా 100 రెట్లు ఇంక్రీజ్ చేస్తానన్నావు. చర్చ్ గురించి ప్రార్థన చేసినప్పుడు 1000 రెట్లు ఈ సంఘం అభివృద్ధి చెందును గాక. అబ్రహాము సంతానం ఇసుక రేణుల్లా ఉంటారన్నావు, ఆకాశ నక్షత్రాల్లా ఉంటారన్నావు. ఏ సంఘంలో అబ్రహాము సంతానం వచ్చును గాక, 1000 రెట్లు అభివృద్ధి చెందును గాక. ఒక్క వాక్యం చదువు ముగించుకుందాం. చదువు నేను ద్వితీయోపదేశకాండం లాస్ట్ వాక్యం. రేపు వారం ముందుకు వెళ్దాం. మరి 36, 37 చదువు నేను. రేపు వారం నేను ఏం చెప్పాలా అనేది చెప్తా. ఇప్పుడు కూడా కొన్ని విషయాలు మొదలు చెప్తున్నా. రేపు వారం ప్రేయర్లో టైం మంది తక్కువ ఉంది కాబట్టి రేపు వారం మళ్ళా వారం ఓకే కొద్దిగా మనం చూసుకుందాం. రేపు వారం మనం ఏం చెప్పాలా ప్రేయర్లో? 36, 37 మా హెచ్కేల్ గ్రంథం ద్వితీయోపదేశకాండం 36, 37 హెచ్కేల్ గ్రంథం 36, 37. ఆ తర్వాత బల్లోకి వెళ్దాం బ్రదర్. మన మధ్యలో దేవుని వాక్యం గట్టి చదువు నేను మైక్లో. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చూసారా, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలీయులకు నేను ఈలాగు చేయ చూడండి, ఈలాగు చెయ్య విషయములో వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును, గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపచేసేదను. ఓకే, ఇక్కడ ఏం రాబోయింది ఇంగ్లీష్లో, తెలుగులో అట్లా రాయబడి 36, 37. Yeah, thus says the Lord, I will let for this be inquired of by the house of Israel to do it for them. If they say, దేవుడు అంటాడు, వాళ్ళు నా ప్రజలకు ఇజ్రాయెల్ జనాంగం వాళ్ళు చెప్పారనుకో ఇది చేయమని, నేను అది చేస్తా. ఏం చేస్తాడంటే, ఐ విల్ ఇంక్రీజ్ దెమ్ విత్ మెన్ లైక్ ఎ ఫ్లాక్. ముఖ్యంగా ఆత్మల కోసం మనం ప్రార్థన చేసినప్పుడు ఈ వాక్యం మెన్షన్ చేయాలి దేవుని ఎదుట. నువ్వు అడిగితే కదా ప్రభా, ఇజ్రాయెల్ జనాంగం నాతో ప్రార్థన చేస్తే, ఏమని ప్రార్థన చేస్తే, మా యొక్క పశువులు మమ్మల్ని ఇంక్రీజ్ చేయి, మీరు అడిగితే నేను అది చేసి పెడతానంట. మీరు నేను కొత్త నిబంధన ప్రకారము మా ఇంటన్నారా, న్యూ టెస్టమెంట్ ప్రేయర్స్ ఆర్ నాట్ బెగ్గింగ్ ప్రేయర్స్. న్యూ టెస్టమెంట్ ప్రేయర్స్ ఆర్ పొసెసింగ్ ప్రేయర్స్. మరియమ్మలాగా జరుగును గాక, ఆయన ఆల్రెడీ వెల చెల్లించాడు. ఓకే, పొసెసింగ్ ప్రేయర్. నేను మళ్ళా చెప్తున్నా, ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ ఎ టెస్టమెంట్ ఆఫ్ విజిటేషన్, న్యూ టెస్టమెంట్ ఈజ్ ఎ టెస్టమెంట్ ఆఫ్ హ్యాబిటేషన్. దేవుడు నివసిస్తున్న జీవితం. అప్పుడే మీరు నేను ఉత్సాహంగా ఉంటాం పిల్లరా. లేదంటే ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్స్కి, ఆ వార్తలకి, అనారోగ్యాలకి ఎప్పుడు డిస్కరేజ్మెంట్లో ఉంటారు మీరు. అందుకే వాక్యము మనల్ని బ్రతికించాలి పిల్లరా. ఈ పాప చెప్పింది కదా, వాక్యం మనకు వెలుగిస్తుందని. ఊరికే చెప్పుకుంటే కాదు ఇక్కడ మనం, వింటే కాదు, నువ్వు జీవించాలి. దీంట్లో వాక్యం చెప్తా ఉండాలి. ఎప్పుడు వాక్యం చెప్తాను, నీ స్పిరిట్ మ్యాన్ని స్ట్రాంగ్ చేయాలి. నీ స్ట్రాంగ్ హోల్డ్స్ని నాశనం చేసి పెట్టాలా. సాతాను ఆల్రెడీ పెట్టాడు లోపల ఫీడింగ్, దేవుని గురించి అనుమానాలు.
దాన్ని బద్దలు చేస్తుంది వాక్యం. వాక్యము ఖడ్గంలరా, శత్రువుని నాశనం చేస్తున్నాయి. అందుకే లేచిన కూర్చున్న వాక్యంలో బ్రతకాల. మీరు నేను నడుస్తున్నాం, నా ఎముకల్లో నీ ఆరోగ్యం ఉన్నందుకు కృతజ్ఞతలు. ఈవెన్ అనారోగ్యంలో ఉన్నా, కాలు నొప్పిస్తుంది, ఏందో రోజు చెప్తానే కూడా ఏం కాలా, నాకు కాదేమో. డోంట్ డూ దాట్. ఏ కాలు నొప్పి ఉన్నా చెప్తానే ఉండు, వాక్యం చెప్తానే ఉండు. వాడు నిన్ను శోధించే ప్రయత్నం చేస్తాడు. వాడు చెప్తాడు నీతో. వారం నుంచి చెప్తాను, 10 రోజుల నుంచి చెప్తాను, ఏం తగ్గింది? 10 రోజుల నుంచి చెప్తాను, కాలు నొప్పి అయితే బాగుంది, కానీ కడుపు నొప్పి, చెవు నొప్పి. నేను చెప్తున్నాను, బిడా, నువ్వు బతకాలంటే ఈ సృష్టిలో వాక్యం ద్వారానే నేను బతకగలం. అందుకే వాక్యం చెప్పే విషయంలో ఏమాత్రము లూజ్ కాకండి. అది ఆరోగ్యమే కాదు, ఐశ్వర్యమే కాదు, నిన్ను ఎప్పుడు ఇగ్నైట్ చేసి పెడతా. అగ్ని గుండంలా ఉంటాను దేవుని ఎదుట. దేవునికి నువ్వు ద్వారం తెరుస్తావు నీ జీవితంలో పంచడం. ఓకే, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని. బల్ల ఉంది మనకు. తండ్రి, నీ కృతజ్ఞతలు. మా ప్రభువు యేసుక్రీస్తులో విన్న వాక్యాల్లో ఏమాత్రము శత్రువు ఎత్తుకుని పోకుండా పరిశుద్ధాత్మని ఈ మాటలు గుర్తు చేయండి. కొత్త నిబంధనలు ఉన్న మేము ఎలా అనుక్షణమో ఆలోచించాలా, ఏం చెప్పాలా, ఎలా జీవితంలో ముందుకెళ్ళాలని నేర్చుకుంటున్నాం. మరి రాబోయే వారాలు ఇంకా క్లియర్గా మాకు మీరు బోధించండి, సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.